నాలికతో చూసేదానిని చూడడం అని మాట్లాడుతుంది. కొన్ని మనసుతో చూస్తాం ఏమా, కొన్ని మనసుతో చూస్తాం, ఆలోచనలో చూస్తాం. ఇలాంటివి ఎన్నో మనం చూడడం అనే విషయం ఎన్నో ఉంది. అలా ఇప్పుడు మాట్లాడడం అనే విషయం వస్తే, మాట్లాడడం అంటే నోటితో మాట్లాడడం. ఒక్కొక్కడు మాట్లాడకుండానే కూడా మాట్లాడగలరు ఏమా, ఏమీ చెప్పగలదు, ఏమీ చేయక్కర్లేదు. నేను మాట్లాడను, నోటంటే మాట రాదు ఏమా. ఇప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి ఏమా. నేను చెప్పానని నవ్వుతున్నానండి మీకు. కన్నెర్ర చేశాను అనుకోండి, ఇలాగా ఎర్రగానే అని, అప్పుడు ఏం చేసినట్టు కోపపడుతున్నానని మీరు చెప్తారు. అయితే ఇక్కడ మాట్లాడడం అనే విషయం కొన్ని సంఘటనలు మనం చూపించడం ద్వారా, మన గెస్చర్స్ ద్వారా, మనం మాట్లాడేటువంటి నోటంట మాట రాకపోయినా నాన్న కోపంగా ఉన్నాడని, అమ్మ చాలా సంతోషంగా ఉందని, మనం ఎలాగైతే వాళ్ళ యొక్క పనులను బట్టి, మనం వాళ్ళ యొక్క గెస్చర్స్ని బట్టి మనం మాట్లాడతాయి అంటే బాగానే ఉన్నారు అన్న విషయం మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీకు మరణించినటువంటి వారు మీతో మాట్లాడతారా అన్నది విషయం కదా. కానీ మీరు మరణించినటువంటి వారి మాట వినలేరు, కానీ వారి జ్ఞాపకం మాత్రం మీతో ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడతారా, మాట్లాడరా? కొంతమంది అయితే నిజంగా మాట్లాడినట్టు కూడా ఫీల్ అవుతారు, కలలోనో లేకపోతే ఏదో నిజంగానే వచ్చి కూర్చుని మాట్లాడి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగినట్టు. ఒక్కొక్కసారి పెద్దమ్మ, ఒక్కొక్కసారి పెదనాన్న, ఒక్కొక్కసారి ఎవరుగానో వచ్చి మనతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతారు మీరు. ఒక్కొక్కసారి సంఘటనలు జనరల్గా మనమాట ఎక్కువగా ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచనలే మనకి నిజంగా అవి కలల్లోను లేకపోతే దర్శనాలని ఇలా సంథింగ్ అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మరణించినటువంటి జయపాల్ గారు మీతో మాట్లాడారా అని ప్రిస్కిల్ల గారిని మనం అడిగితే, తప్పకుండా తన జ్ఞాపకాలతో ఎప్పుడూ కూడా జయపాల్ మాట్లాడుతూనే ఉంటారు. అవునంటారు కదా. అలా బంధువులతో మాట్లాడతారు. ఇప్పుడు కూడా మీరు గుర్తు చేసుకుంటే కొన్ని సంఘటనలు, గుడ్ ఆర్ బ్యాడ్, మంచి చెడు వదిలేయండి, మంచి అయినా చెడైనా ఆయనతో మీకు ఉన్నటువంటి అనుభవం జ్ఞాపకంలోనికి వస్తుంది. ఆ జ్ఞాపకంలో ఉండేటువంటి సంఘటనలే మీతో మాట్లాడతాయి. ఇప్పుడు మరణించిన వారు మాట్లాడతారా, మాట్లాడరా? మాట్లాడతారు. సో మాట్లాడడం అనేది జ్ఞాపకాలలో ఏమా మనతో కూడా మాట్లాడతారన్న విషయం మనకి తెలుస్తుంది. ఓకే, ఈ మాట్లాడడం మంచి చెడ్డ అన్నాను కదా. సరే, ఈ మాట, ఈ మాట్లాడేటువంటి ఈ జ్ఞాపకం ఏదైతే ఉంటుందో అది మరణం అనేది నీకు లేకుండా చేసేదైతే అదే బైబిల్ అంటే, అదే దేవుని యొక్క వాక్యం అంటే. ఏ వాక్యం అయితే నీతో మాట్లాడుతుందో ఆ మాట్లాడే వాక్యము ఏమా నిన్ను బ్రతికిస్తుంది. ఇప్పుడు జైపాల్ గారిని మళ్ళీ బ్రతికిస్తుంది. కాబట్టి మాట్లాడే మాట నిన్ను బ్రతికించేదా? మాట్లాడే మాట ఏదో కాసేపు మిమ్మల్ని ఆనందపెట్టడానికో, కొంచెం బాధపడడానికో, కొంత ఏడిపించడానికో ఉండేటువంటి జ్ఞాపకమా అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. జనరల్గా ఈ జ్ఞాపకార్థ కూడికలకు సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏంటంటే, కొంతమంది ఏమో ఇది చేయకూడదు, జ్ఞాపకార్థ కూడికలు మనం జరుపుకోకూడదు అనే ఒక విషయం ఉంది. కొందరైతే అసలు బైబిల్ అంతా చూస్తే అసలు మొదలకి అంతా జ్ఞాపకంలోనే. ఒక పాత నిబంధనలో ఒక పండగ చేశారనుకోండి, అది జ్ఞాపకం చేసుకోవడమే. ఒక పస్కా పండగ అయినా, ఒక శృంగధనుల పండగ అయినా, ఒక ప్రథమ ఫలముల పండగ అయినా, ఏ పండగ అయినా, అసలు ఏ సంఘటన అయినా, బైబిల్లో రాయబడినది ఏదైనా జ్ఞాపకం చేసుకోవడమే. పౌలు గారు ఎలా ఉండేవారా, జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే పేతురు గారు ఎలా ఉండేవారా, ఆ సంఘటనను మనం ఆ సంఘటనే నీతో మాట్లాడాలి.
ఆ సంఘటన నీతో మాట్లాడితే కానీ నీకు ఒక జీవితంలో ఒక విషయం నువ్వు అనుసరించి నడవడానికి అవకాశమేమీ లేదు. కాబట్టి ప్రతి సంఘటన ఒక జ్ఞాపకం. చివరికి ఆఖరికి యేసు ప్రభు వారి మరణం కూడా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఎందుకు చేయాలంటే జ్ఞాపకం కోసం. ఓ పండగ ఎందుకు చేయాలంటే జ్ఞాపకం కోసం. ఏదో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం 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 మొత్తం బైబిల్ అంతా ఒక జ్ఞాపకంగా మనకి తెలుస్తుంది. మరి అలాంటప్పుడు మరి జ్ఞాపకార్థ కూడికలు ఏర్పాటు చేయాలా వద్దా అంటే దీనికి ఒక రిఫరెన్స్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఆ రిఫరెన్స్ ఏంటంటే కొలస్సీ 2:16 అనుకుంటా. అందులో ఒక మాట రాయబడి ఉంది. కాబట్టి అన్నపానములు విషయములలో, పండగ అమావాస్య అనే వాటి విషయములో మీకు తీర్పు తీర్చనెవనికి తీర్పు ఉంది ఇందులో. పండగ అమావాస్య విశ్రాంతి దినములు అనువాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చే ఎవనికి అవకాశం ఇయ్యకుడి. ఇప్పుడు చెయ్యాలా చేయకూడదా? జ్ఞాపకార్థ కూడికలు చేయొచ్చా చేయకూడదా? అమ్మా మీరు చాలా జాగ్రత్తగా వినాలి సుమా. చెప్పే ప్రతి మాట నిన్ను పరలోకానికి నడిపించే మాట. ఇందులో ఒక్కటి భౌతికంగా నిన్ను ఆనందింపజేసే మాట ఏదో ఉండదు ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ మనకున్నదే, పరలోకములోనికి నిన్ను నడిపించేదే. అది కాదండి ఇంక ఏదైనా నాకు చేయడానికి ఏదన్నా ఉందే అని మీరు అనుకుంటే అది చాలా మీరు భ్రమపడుతున్నారు అంతే. నేందా చెప్పని చూసారా, ఏదైతే మనం చూస్తున్నామో అదంతా అబద్ధమని. అబద్ధాన్ని నిజమని నమ్ముకునే లోకం ఇది. ఏమ్మా, అబద్ధాన్ని నిజమని నమ్ముకున్న లోకం ఇది. ఇంతకీ మిమ్మల్ని సింపుల్గా అడుగుతాను, యేసుప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి. దేని నుంచి? అదే పాపాల నుంచి రక్షించాడు. ఏంటి రక్షించటం అంటే ఏంటి అసలు? ప్రతి మనిషిలో మరణం ఉంది. మరణము అనేది మనలో రోజు రోజుకి ఎప్పుడు పోతామో తెలియలేని స్థితిలో ఉన్నాం మనం. ఇలాంటి మరణకరమైనటువంటి మనిషిని మరణము లేని వాడిగా చేస్తూ ఇంకా ఎక్కడి నుంచి రక్షిస్తాడు అంటున్నాను. ఈ మరణమున్నవాడు పాపమున్నవాడిని నిత్య నరకముంది అగ్నిగుండములో నుండి నిన్ను రక్షించటం. రేపు అగ్ని దిగి వస్తుంది, ఆ టైంకి నిన్ను కాపాడబడమే రక్షణ అంటే. ఇప్పుడు ఇంతకీ రక్షింపబడ్డామా లేదా మనం? ఏమ్మా, అందరూ భ్రమలో ఉన్నారు. ఏమనుకుంటున్నారు? అందరూ అనుకుంటున్నారు అబ్బాయి నేను రక్షణ పొందాను, నేను బాప్తిస్వం పొందాను, నేను ఖచ్చితంగా పరలోకమనే ఒక భ్రమ. కానీ నిజం ఎప్పుడు తెలుస్తుంది మనకి? వచ్చేదేదో వచ్చి కాలేదేదో కాలి మిగిలేదేదో మిగిలితే ఆ మిగిలింపబడిన భాగానికి పేరేంటంటే రక్షణ. అబ్బాయి రక్షింపబడ్డాను, నాకు అగ్గి అలా వచ్చింది కానీ నా మీదకి నన్ను ఏమీ చెయ్యలేదు అన్నప్పుడు నీవు మిగిలే భాగానికి పేరు రక్షణని. అప్పటి వరకు మరి నేను రక్షింపబడ్డానని ఎలా చెప్తున్నావు? ఏదో నువ్వు నిరీక్షణలో చెప్తున్నావు, విశ్వాసంలో చెప్తున్నావు తప్ప అది ఇంకా నీ కళ్ళ ముందు ఆ రక్షణ నీకు ఇంకా నువ్వు అనుభవించలేదు. రేపొద్దున యేసుప్రభు వచ్చినప్పుడు ఆ తర్వాత నువ్వు మిగిలితే, అగ్ని నుంచి నువ్వు కాపాడబడితే అప్పుడు నువ్వు రక్షింపబడ్డావని అర్థం. అప్పుడు దాకా మీరు నమ్మేయకండి. ఎవరో చర్చికి వెళ్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, అరే బాప్తిస్వం పొందాను కదా, నా పని ఏదో నేను చేసుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను కదా, నేను రక్షణలో ఉన్నాను అనుకుని భ్రమపడుతున్నారేమో. నో వే, అలా లేదు. బైబిల్ చెప్తున్నాను, చాలా మోసపోతుంది. సాతాను చేసే పని మరొక పని ఏంటో తెలుసా? సాతాను చేసే పని ఏంటో తెలుసా మీకు? మోసం చేయడం. ఆడు పెద్ద మోసగాడాడు. మోసం చేయడం అంటే ఏంటమ్మా? లేనిది ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు చూపించేవాడిని మోసగాడు అంటాం మనం, అంతేనా? మోసం చేశాడంటే ఏంటి అర్థం? అందుకని ఇప్పుడు సాతాను ఏం మోసం చేస్తున్నాడు మనిషిని? ఒరే ఇదిగో పలానా ఉద్యోగం చేయరా, నీకు నెలకి ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తుంది. అప్పుడు ఈ 1,00,000 రూపాయలు వస్తే, ఈ 1,00,000 రూపాయలు జీతం వస్తుంటే
అప్పుడు వారు దేవుని కూడికని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి, ఊరికే చెప్పండి అమ్మా. మీరు ఎదగండి, బైబిల్లో చిన్నపిల్లలుగా ఉంటున్నారు. ఆ ₹1,00,000 జీతం వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే కలెక్టర్ అయిపోయాను అనుకోండి, నా కుటుంబానికి ఆనందమేనా? మీకు ఆనందమేనా? పైకి ఆనందం, లోపల కుళ్ళుని. ఏమమ్మా, ఇప్పుడు నేను కలెక్టర్ అయిపోయాను, నాకు జీతం వస్తుంది, నా దగ్గర మంచి పవర్ ఉంది, అన్నీ అయిపోయాను, చాలా హ్యాపీగా ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని వరుస పెట్టి చెప్పించేస్తే నేను వెళ్తానా పరలోకం? ఏంటారు? దేవునికి స్తోత్రం చెప్పేస్తున్నావు నువ్వు. ఉద్యోగం వచ్చిందని స్తోత్రం, అన్నం దొరికిందని స్తోత్రం, అన్నిటికీ స్తోత్రం చెప్తున్నావు. ఓకే, వెరీ గుడ్, వచ్చిందని చెప్పావు. దేవుడిని వాటిని ఇబ్బంది పెడతలేదు. కానీ పరలోకం వెళ్తావా లేదా? నీకు వచ్చిన ఉద్యోగం కానీ, నీకు వస్తున్నటువంటి ఆరోగ్యం కానీ, నీకు వచ్చినటువంటి స్వస్థతలు కానీ, నీకు వచ్చింది ఏదైనా నిన్ను పరలోకానికి నడిపించే గ్యారంటీ ఏదైనా ఇస్తారా? ఏంటి, నాకు స్వస్థత వచ్చింది, నేను పరలోకం వెళ్తానా? అసలు మీరు స్వస్థత అంటున్నారు. మీరు ఆల్రెడీ రోగం వచ్చి తగ్గేదాన్ని స్వస్థత అంటాం. అసలు నాకు రోగమే రావట్లేదు, మరి నేను ఎక్కడ పోతాను ఇప్పుడు? నా మాట అర్థమైందా? ఇప్పుడు వచ్చి తగ్గినోడు గొప్పడా, అసలు రాలేనోడు గొప్పడా? ఇన్ని సంవత్సరాలు నేను చెప్తున్నాను మీకు. నాకు తెలిసి ఇక్కడికి మీకు పరిచయం ఉండి 13 సంవత్సరాలు అనుకుంటా, ఏదోటి. నాన్నగారు ఉన్నా, నేనున్నా, ఎప్పుడన్నా అప్పుడు వచ్చి మీకు కనబడ్డాను కదా. ఎప్పుడైనా హాస్పిటల్లో నన్ను పలకరించడానికి వచ్చారు మీరు? ఎప్పుడైనా వచ్చారా? నేను రాలేను, అనారోగ్యం వల్ల నేను రాలేదన్న సంఘటన చెప్పారా ఎప్పుడన్నానే? చెప్పలేటమ్మా బాబు. మీరు చూసారా లేదా? ఊరికే వద్దేముందమ్మా, హ్యాపీయే కదా అంటే నేనేమో నాకు మళ్ళీ రేపు రాదు, రేపు నాకు జ్వరం రాదు ఇంకా అంటలేదు. నేను ఏం చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అంతే. ఏమో ఇప్పుడు ఇంటికి వెళ్ళే లోపల జ్వరం రావచ్చు, మనం ఏం చేయలేము దానికి. కానీ ఇప్పుడు వరకు నాకైతే రాలేదు కదా, ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ రాలేదు కదా. ఇప్పుడు వచ్చి తగ్గినోడు గొప్పవాడా, రాలేనోడు గొప్పవాడు? అప్పుడు మరి మీకంటే గొప్పవాడే కదా నేను కదా. ఇప్పుడు దేవునికి స్తోత్రం, పరలోకం నాదే అనొచ్చు. ఇప్పుడు నేను ఏమంటారు? స్వస్థత పొందితేనే నీకు పరలోకం వచ్చినంత పండగ చేసేసుకుంటున్నావే. ఉద్యోగం వస్తేనే అసలు పరలోకంలో నేను ఉన్నాను, అది యేసుప్రభుతో నేను ఆడుకుంటున్నాను అన్నంత ఆనందంగా ఉందే. బాప్తిసం పొందితేనే నేను రక్షణ పొందానని సంతోషిస్తున్నావే. ఇది చివరి వరకు నువ్వు కాపాడుకుంటేనేనా నువ్వు రేపొద్దుట యేసు ప్రభువుతో పాటు ముందేమొస్తుంది? అగ్నిగంధకాలు దిగొస్తాయి. దిగొచ్చినప్పుడు టపా 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 మొత్తం కాలిపోతుంటే, బిల్డింగ్ లాక్కుండా కాలిపోతుంటే, రోడ్లు కాలిపోతుంటే, సముద్రాలు కాలిపోతుంటే, చెట్లు కాలిపోతుంటే, ఏ మట్టి కాలిపోతుంటే, మనిషి అన్నవాడు అగ్గిలో నుంచి నడిచేస్తుంటే, ఆ అగ్గిలో నుంచి నడిచే షద్రకు మెషకు అబేద్నెగోలు అదంతా కూడా మీకేంటది? దృష్టాంతం అయితే, అది యథార్థ సంఘటన అయితే ఎలాగుంటుంది? ఇప్పుడు మీతో పాటు 3వ 4వ వాడు ఉంటే అగ్ని వాసనైనా వాళ్ళకి అంటిందా? అంటలేదు. అది కదా రక్షణ అంటే, అది కదా రక్షణ అంటే. ఇప్పుడు నీకు అగ్గేది, నువ్వు నిలబడేది అది. అందరినీ మోసం చేస్తున్నాడు సాతాను. నేను పరలోకంలోనే వెళ్ళిపోతున్నాను, అయ్యబాబోయ్ నాకు రక్షణ వచ్చేసింది, నేను చాలా నా పాస్టర్ గారు నన్ను పొగిడారు, పాస్టర్ గారు నన్ను దీవించారు, నాకు ఎలాగో గ్యారంటీ అనుకుంటున్నారు. కానీ మీరు దేవుని వాక్యముతో చూసుకుంటలేదు, దేవుని వాక్యముతో సరి చేసుకుంటలేదు. ఇందులో లేనట్టుగా జరిగితే నువ్వు అనుకున్నట్టు జరిగిపోతే నువ్వు ఎలాగెళ్తాననుకుంటున్నావు పరలోకం? కాబట్టి దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. జైపాల్ గారి యొక్క మరణం నీతో మాట్లాడుతుంది, జైపాల్ గారి యొక్క జ్ఞాపకాలు నీతో మాట్లాడుతూ ఉన్నాయి, బైబిల్లో ఉన్న సంఘటనలు నీతో మాట్లాడుతూ ఉన్నాయి. బైబిల్లో ఉన్న సంఘటనలు జ్ఞప్తికి తెచ్చుకోవడమే జ్ఞాపకం చేసుకోవడమే. అక్కడ మరి కొలస్సీ పత్రికలో అక్కడేమో చేయకూడదు అంటున్నాడు కదా, తీర్పు తీరుస్తాడు అంటున్నాడు కదా. దీన్ని ఆధారం చేసుకుని చాలామంది జ్ఞాపకార్థ కూడికలు జరగట్లేదు. ఇప్పుడు ఇంతకీ జరగాలంటారా వద్దంటారా? జరగాల వద్దా అనడానికి ఎంత చెప్పాల్సి వచ్చిందని. జరగాల వద్దా? అయితే ఇప్పుడు ప్రిస్కిల్ల గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి కానీ నేను చెప్తున్నాను, జ్ఞాపకం లేకపోతే నీకు బ్రతికే లేదు. కాబట్టి బైబిల్ అంతా జ్ఞాపకం మీదే ఆధారపడి ఉంది. అయితే మరి అక్కడ ఎందుకు వద్దంటున్నారు? తీర్పు ఎందుకు తీరుస్తానంటున్నాడు అంటే, యూదులు ఎలా చూసుకుంటారంటే క్యాలెండర్లు చూసుకుంటారు, 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 డేట్ చూసుకుంటారు, అదంతా చూసుకుని లెక్కాపత్రం చూసుకుని అన్నీ చేస్తే తప్ప వాళ్ళు చేయరు కార్యక్రమం.
అమావాస్య చూస్తారు, అన్నీ చూస్తారు. యూదులకి పెద్ద చక్రం, అది ఒక పంచాంగంలా ఉంటుంది వాళ్ళకి. అంత నిష్టగా ప్రతి సెకండ్ మూమెంట్ మొత్తం చూసుకుంటారు వాళ్ళు. అలా చూసుకుని చేస్తున్నటువంటి డేటులు చూస్తున్నారు, రోజులు చూస్తున్నారు, కాలాలు చూస్తున్నారు. భక్తి మాత్రం లేదు వాళ్ళ దగ్గర. ఉందా? ఈరోజు కూడా నేనేమేం చెప్తున్నానంటే, ఈరోజు గుర్తు చేసుకోవడం కాదు. ఈరోజు ఏం గుర్తు చేసుకుంటాం మనం? జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయా? ఈరోజు పర్టికులర్గా ఒక రోజు గుర్తు చేసుకుంటామా మనం? ఎప్పుడూ ఉంటాయి కదా. కాబట్టి ఒక రోజు గుర్తు చేసుకోవడం, ఆ రోజే సమాధి దగ్గరికి వెళ్ళడం, ఆ రోజే ఏదో ప్రార్థన చేయడం, ఆ రోజే ఏదో వంట చేయడం, ఆ రోజే భోజనాలు పెట్టడం తప్పు. ఎప్పుడు కూడా ఒక మంచిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ మంచిని, అందుకనే నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఆశీర్వాదం అంటే ఏదనుకుంటారు మళ్ళీని? ఇప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుందట మనకి? నీతిమంతుడు ఏం చేశాడు? నీతిమంతుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోవాహు ఉన్నాడు. నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాం, నీకేమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు నీతిమంతుడైన వాడికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏది? జలప్రలయము నుంచి రక్షించి, అందరూ జలప్రలయముతో సర్వనాశనం అయిపోతే ఆ జలప్రలయములో నుండి దేవుడు వారిని ఏం చేశాడు? రక్షించాడు. ఆ రక్షించటమే ఆశీర్వాదమా? లేకపోతే ఈ లోకంలో బ్రతకడం ఆశీర్వాదమా? కదా. మరి ఎందుకు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుడు రక్షింపబడ్డాడని జ్ఞాపకం చేసుకుని, నాకు రక్షణే ఆశీర్వాదం తప్ప ఈ లోకములో బ్రతకడం ఆశీర్వాదం కాదు అని మీరు నమ్మాలని. అర్థమవుతుందా? జ్ఞాపకం ఉందా? ఇక్కడ ఉంది. అనుక్షణం జ్ఞాపకం చేసుకోవాలా? ఒక రోజు జ్ఞాపకం చేసుకుంటామా? నోవాహు ఎప్పుడు చనిపోయాడు, ఆ రోజు డేట్ రాసుకోండి. అదే రోజున అందరం జ్ఞాపకం చేసుకుంటామా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే కానీ మనం బ్రతకడానికి అవకాశమేమీ లేదు. కాబట్టి ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైనది, దీవెన అంటే పరలోక సంబంధమైనది, ధన్యత అంటే పరలోక సంబంధం. మరి ఈ లోకంలో ఏమొద్దా? నువ్వు అడగకపోయినా ఇచ్చేవన్నీ, నువ్వు ఎక్కడున్నా ఇచ్చేవి, నువ్వు దేవుని మందిరంలో రాకపోయినా దక్కేవి. మీకు కళ్ళ ఎదుటే అన్నీ కనపడుతున్నాయి. కళ్ళుండి కబోదుల్లా ఉన్నాం మనం. చర్చికి వెళ్ళినోడికి అన్నం దొరుకుతుందండి? మిగతా వాళ్ళకి అన్నం దొరుకుతలేదా? చర్చికి వెళ్ళినోడికే భూమి కొనుక్కుంటున్నాడండి? చర్చికి వెళ్ళినోడే ఇల్లు కట్టుకుంటున్నాడండి? చర్చికి వెళ్ళినోడే బిల్డింగ్లు కడుతున్నాడండి? తప్పండి. నీకంటే ముఖేష్ అంబానీ ఎన్ని రెట్లు పెద్దోడుగా ఉన్నాడో ఒక్కసారి మీరు ఎక్కడికే ఎందుకండి, మీ ఊర్లో ఆలోచించండి. చర్చికి రాలేని వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయో, చర్చికి రాలేని వాళ్ళకి ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో, చర్చికి రాలేని వాళ్ళకి నెలకు వచ్చేసరికి ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఎలా నమ్ముతున్నారండి మాటలన్నీ? ఆశీర్వాదం అంటే ఇదిగో, నీతిమంతుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ జ్ఞాపకం నీకు వచ్చేది ఆశీర్వాదం. ఇప్పుడు ఈ ఆశీర్వాదం నీతో మాట్లాడుతుందా? నోవాహు టైంలో జరిగిన సంఘటన ఎలాంటి రోజులంట అవి? ఎలాంటి రోజులట? దుర్దినాలట అవన్నీ, చెడ్డ దినాలట అవన్నీ. ఏమా వాళ్ళందరూ కాలం చెడిపోయిందని ఉంది అక్కడ, బైబిల్లో ఉంది కదా. ఎలా ఉన్నారు వాళ్ళు ఆ టైంలో? అదే ఇంకా చెడిపోవడం ఈక్వల్ టు, ఇప్పుడు ఎవరు పెళ్ళిళ్ళు మానేస్తున్నాడు మన ఊరిలో. ఏమా ఏంటి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పేరెంటాలకి వెళ్తున్నారు, భోజనాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, ఒకరికొకరు ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నారు. అయితే ఇవన్నీ దేవుడు చేయమనే కదా చెప్పాడు మనకి, చేయమనే కదా ఇవన్నీ మనకి ఇచ్చాడు. భార్యనిచ్చింది ఆయనే, సూర్యుడిని ఇచ్చింది ఆయనే, భోజనం ఇచ్చింది ఆయనే, బట్ట ఇచ్చింది ఆయనే, ఇల్లు ఇచ్చింది ఆయనే, సమస్తం ఇచ్చింది ఆయనే కదా. ఇచ్చింది ఆయన అయితే మరి ఆశీర్వాదం కాదా అంటే, నువ్వు ఏం అడిగినా అడగకపోయినా నీకు దేవుడు ఇచ్చేది అది. ఏమన్నా మాట అర్థమవుతుందా? లెంగ్త్ ఎక్కువ అవుతుందా? కొంచెం అర్థం చేసుకోండి. మనం పరలోకం వెళ్ళాలని నా తాపత్రయం. ఇక్కడ ఎలాగైనా నువ్వు చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా బ్రతుకుతావు. ఎందుకంటే ఒక్కసారి నిన్ను మోసం చేసుకోకు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు చాలాసార్లు. ఎలాగో తెలుసా? నేను ఈ రోజు నేను ఇలాగ వెళ్ళాను, ఇదిగో ఈ రోజు నేను పాస్టర్ గారికి ఇలా చేశాను, పాస్టర్ గారు నన్ను దీవించారు, నాకు ఇలా జరిగింది, కాబట్టి నాకు ఎవరు పుట్టారు? మగపిల్లాడు పుట్టాడు. అమ్మా పాస్టర్ గారు ఫోన్ చేసి, మగపిల్లాడు పుట్టాడు నాకు,
పలానా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, లేకపోతే నాకు ఇలాగ ఇది దెయ్యం వదిలింది, లేకపోతే నాకు ఈ స్వస్థత వచ్చింది. ఏమ్మా, ఇంక అవ్వడికే మగపిల్లలు పుడతలేదా? ఏమా, అంత మోసమా నీకు? అంత మోసగాడిని నమ్మే అంత మోసగాడవా నువ్వు? నాకు అర్థం కావట్లేదు అసలు. ఏ ప్రార్థనకు రాలేదని మరి మగపిల్లలు ఒక్కొక్కడికి అయితే 3 మగపిల్లలే ప్రార్థనకు రాలేని వాళ్ళకి. మరి వాళ్ళెంతగా ప్రార్థనలు చేశారు, వాళ్ళే చర్చికి వెళ్ళారని వచ్చింది. అండి, సూర్యుని కింద జరుగు ప్రతి మనిషికి మంచోడి మీద చెడ్డోడి మీద దీవెన ఒకేలా ఉందండి. మీరు మోసపోతున్నారు. అయి కాదు, ఏది ఆశీర్వాదం? అందుకనే జ్ఞాపకం చేసుకోవాలట. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవాలట. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటేనేమో వచ్చే ఆశీర్వాదం ఏది? పరలోకం, రక్షణ అనే ఆశీర్వాదం వస్తుంది. చెడ్డోళ్ళని జ్ఞాపకం చేసుకుంటే ఏమవుద్ది? చెడ్డోళ్ళని జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది? ఇంకో, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, బియ్యం పెట్టినండా బియ్యం ఉన్నాయి, కిచెన్లోనేమో చికెన్ కర్రీ ఉంది, ఇవన్నీ చక్కగా చెప్పుకుంటున్నాడు. ప్రాణంతో తినమంటున్నాడు, తాగమంటున్నాడు, సుఖించమంటున్నాడు. అన్నీ సంతోషంగానే ఉన్నాయి లేదండి? ఉన్నాయి. కానీ ఈ రాత్రికి నేను పిలిస్తే నీ బతికేమవుద్దురా అని అడుగుతున్నాడా? ఈ రోజున తినడం కోసమే, త్రాగడం కోసమే, మనిషి బ్రతకడం కోసమే, ఈ లోకంలో కలిగి ఉన్నదే ఆశీర్వాదం అనుకుని మనిషి బ్రతుకుతున్నాడు కదా. ఈరోజు చనిపోయిన వాళ్ళు నీతో మాట్లాడుతున్నారా? ఎంత గొప్ప విషయం అండి. దేవుడు ఈ మాట నా మనసులో పెట్టాడండి. నిజంగా చెప్తున్నాను. మరణించిన వారు నీతో మాట్లాడుతున్నారా? మాట్లాడితే ఇప్పుడు నువ్వేమైపోతావమ్మా? నీతిమంతురాలు అయిపోతావు. నా మాట అర్థమవుతుందా తల్లి? మరణించిన వారు నీతో మాట్లాడితే కనుక మీరందరూ ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. ఇప్పుడు నోవాహు మరణించాడా? భౌతికంగా మరణించాడు. మరణించాడా? ఇప్పుడు ఆయన బ్రతుకు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు జైపాల్ గారి గురించి మనం జ్ఞాపకం చేసుకునే అక్కడ అందులో నీతి ఏముందో నాకు తెలియదు. కుటుంబ సభ్యులు ప్రేమ ఉంది కాబట్టి 4 మాటలు మాట్లాడుకుంటారు. ఏ భార్యకైనా ఆఖరికి ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయినా, ఎవరో ఆయన ఏం పేరు కిల్లర్ వీరప్పన్ గంజాయి స్మగ్లరో లేకపోతే గంధపు చెక్కలకు సంబంధించిన కర్ణాటక సంబంధించింది ఏదో ఆయన, వాళ్ళ మిస్సెస్ని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ ఆవిడ అంటుంది, మా ఆయన బంగారు కొండ అంటుందమ్మా అంట. ఈ రోజున ఎంతోమందిని భయంకరమైనటువంటి తీవ్రవాదులను అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ నాన్న మహా గొప్పోడని చెప్తారు. చెప్పరండి? ఈ మాటలు కాదు, నిన్ను బ్రతికించే మాటలు ఏంటి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. నీతిమంతులను ఎందుకు? రక్షింపబడ్డారు వాళ్ళు, పరలోకాన్ని సాధించుకున్నారు వాళ్ళు. ఎవరు? నోవాహు సాధించుకున్నాడు, అబ్రహాము సాధించుకున్నాడు, స్టెఫెన్ సాధించుకున్నాడు, అపోస్తులు సాధించుకున్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకో. నీ పనే జ్ఞాపకం చేసుకోవడం. ఏమన్నా మాట అర్థమవుతుందా? జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ జైపాల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది వస్తే, ఆయనలో ఉన్న మంచి ఏదన్నా ఉంటే జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోవడం అనేదే ఒక మనిషిని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా మరణించిన వాళ్ళు మనతో మాట్లాడాలా వద్దమ్మా? మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడతారు ఏంటి? కొమ్మదీసి వాళ్ళ జ్ఞాపకాలు, వారు చేసిన మంచి నీతో మాట్లాడుతుంది. నోవాహు మన మధ్యన లేడు, కానీ నోవాహు మాట్లాడిన ప్రతి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా రక్షింపబడ్డాడో నేర్చుకోవాలి. ఏం చేసి రక్షింపబడ్డాడు? ఆ రోజంతా చెడు కాలం అటది. అందరూ చెడిపోయి ఉన్నారట, అందరూ పాపాత్ములు ఉన్నారట. ఈ రోజున ఎలా బ్రతుకుతున్నారో ఆనాడు కూడా అలాగే బ్రతుకుతున్నారట. ఇంతమంది చెడుల మధ్య అతను ఏమైపోయాడు? నీతిమంతుడయ్యాడు. ఆ 8 మంది, ఆ కుటుంబం అంతా కూడా నీతిమంతులయ్యారు. ఇప్పుడు ఆ నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటేనేనా మనకు పరలోకం? అందుకని జ్ఞాపకం చేసుకోవడమే బైబిల్ మొక్క ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఈ కూడికలు ఈరోజే పెట్టుకోవాలి, ఆ రోజే పెట్టుకోవాలి. ఈ డేట్నే ఇలా చనిపోయాడు, ఇవన్నీ కాదు, మళ్ళీ పాపానికి నడిపించేస్తాయి మనల్ని. కాబట్టి ఏది మనకంటే ప్రతి క్షణం, ప్రతిరోజు నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మాట చదివిస్తాను, ఆ మాట మీరు జాగ్రత్తగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
4వ వచనం. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారో లేదో చూడండి. పరలోకం వెళ్ళినటువంటి వాళ్ళు విశ్వాసమును బట్టి హేబేలు చదవండి అమ్మా, ఆగిపోకండి, మైక్ తీసుకోండి. అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఎవరు పొందారు? హేబేలు కయీని కంటే శ్రేష్టమైన అర్పణ ఇచ్చిన కారణంగా కయీని కంటే హేబేలు నీతిమంతుడని విశ్వాసమును బట్టి ఏమైంది? నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఇప్పుడు మన చర్చి లోపల ఏం పొందాలి? ఇందాక నేను జైపాల్ గారి గురించి సాక్ష్యం చెప్పమంటే తన బలం ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవరి మాట విన్నాడా? ఏమో మీరేం మొహమాట పడకండి, దొంగోళ్ళు అవుతారు మీరు మొహమాట పడ్డారంటే. బైబిల్ పట్టుకుని కూడా దొంగ పనులు మనం చేయకూడదు. జైపాల్ గారు తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్ అని చెప్పాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ రోజున ప్రిస్కిల్ గారు తిడతారనో, లేకపోతే అక్క ఏదైనా అంటదనో, లేకపోతే నాకు అన్నం పెట్టరనో ఇలాంటి నాటకాలు ఆడకూడదు. మనం వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? జాగ్రత్తగా ఖచ్చితంగా నిలబడాలి. అలా నిలబడితేనే బైబిల్ పట్టుకోవాలి, లేకపోతే రెండుగా తెగిపోతావు రేపొద్దున. ఈ రోజున వీళ్ళ మనుషులదైన సంపాదించుకునే పనులు ఏది చేసినా తప్పు చేయకూడదు. బైబిల్ పట్టుకుంటే అది ఖచ్చితంగా మనం అలా నిలబడాలి. సరే, జైపాల్ గారికి సంబంధించి ఆరోగ్యం ఉన్నంత వరకు ఆయన బాగున్నాడా బాగోలేదా కరెక్ట్గా చెప్పాలి. మీరు వాళ్ళ మొఖాలు చూసి చెప్పకండి, కరెక్ట్గా చెప్పండి. బాగోలేదని వాళ్ళే చెప్పారు కదా, చప్పట్లు కొట్టండి వాళ్ళకి, చెప్పండి. నిజంగా చెప్పారా? వినలేదు. అయితే ఎక్కడో ఏదో ఆయనలో ఏదో ఒక మంచితనం ఉంది కాబట్టే, ఏదో ఉంది, నీకు కనపడదు, అది నాకు కనపడదు. నువ్వు ఎంతసేపు నువ్వు చూసేది వేరు, దేవుడు చూసేది వేరు కదా. దేవుడు పై రూపాన్ని చూడడు కదా, లోపల ఏదో ఉంది కాబట్టి ఈ అహంకారం, ఈ భయంకరమైనటువంటి గర్వమో లేకపోతే ఇంకోటో అదంతా అణిగిపోతే కుర్రోడు మంచోడు అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు జీడి మామిడికి పిక్క ఏదంటది ఎక్క వచ్చిందనుకోండి, అది మీరు అందులో లోపల ఉన్నటువంటి పిక్క తినాలి, తొక్క తీయాలి. ఇప్పుడు ఏం చేయాలి? కంగారుపడి పిల్లలాటోళ్ళు అయితే ఏం చేస్తారు? పచ్చిది నవరైతే మొత్తం నోరంతా పొక్కుపోద్ది. ఇప్పుడు తెలివైన వాళ్ళు అయితే, జ్ఞానవంతులు అయితే ఏం కావాలి? ఇప్పుడు లోపల ఉన్నది తీసుకుని తినాలంటే దానికి ఏ పద్ధతి అయితే అవలంబించాలో ఆ పద్ధతి జాగ్రత్తగా అవలంబిస్తే లోపల ఉన్న గింజ తినాలి. ఇప్పుడు గింజ లోపల బాగానంత కొంత, చుట్టూనేమో ఇప్పుడు ఆరోగ్యం ఎక్కువైపోతే మరి ఎవరి మాట అంటారు? లోకంలో ఏదో కొన్ని ఇబ్బందులు వస్తే లోపల ఎక్కడో ఇది పొల్లికాయరా పడేద్దామని అంటలేదు, ఏదో ఉంది. అందుకని కొన్ని నెలలు ఏమైంది? పైన ఎక్క మీద ఉన్నటువంటి ఆ తొక్క అంతా తీయాలి కదా, మరి తీస్తే ఈ లోపల ఓపిక అయిపోయింది, బాధ వచ్చింది, వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళలేని పరిస్థితులు వచ్చాయి. ఈ మంచం మీద బాధపడ్డా? యోబు గ్రంథం 33వ అధ్యాయం ప్రకారంగా దేవుడిచ్చినటువంటి ట్రీట్మెంట్, బోధ అంతా జరిగింది. అక్కడ జరిగి చివరికి శుద్ధుడై, చివరికి అన్నీ లోబడి ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళాడని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చాడు, లేదు అదే అహంకారం అదే పరిస్థితిలో వచ్చి ఒకవేళ సడన్గా కనుక ప్రాణం పోయి ఉండుంటే ఆ వ్యక్తి ఈ రోజున మనం చెప్పుకోవడానికి ఏమి ఉండదు ఇంకా. నా మాట అర్థమవుతుంది తల్లి? అలా హేబేలు అనేటువంటి ఒక భక్తుడు, కయ్యను అనేటువంటి ఒక కయ్యను భక్తుడేనా? చెప్పండి. మీ లెక్క ఎత్తే కయ్యను మహాభక్తుడు. మీ లెక్క కనుక వేస్తే, లోకంలో లెక్క వేస్తే కయ్యను చాలా నెంబర్ 1 అనమాట. నువ్వు ఎందుకు పనిచేయవు కయ్యను ముందు? ఎందుకని? అర్పణ తీసుకొచ్చాడు దేవునికి, తీసుకొచ్చి దేవుడు అంగీకరించలేదని మనసులో నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు కదా. సరే, ఇప్పుడు అవన్నీ చెప్పుకునే టైం లేదు. కానీ హేబేలు అనేటువంటి నీతిమంతుడు ఉన్నాడట. ఆ నీతిమంతుడు ఎవరికంటే
కయీను కంటే, కంటే అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఒకరిని కంపేర్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి అమ్మా? ఇతన కంటే అన్నాడంటే ఇతని దగ్గర ఉందా లేదా? ఉంది. ఈ రోజున అనుకుంటున్నారు కాస్తో కోస్తో చేసి పరలోకం వెళ్ళిపోతున్నాను నేను అనుకునేటువంటి భ్రమలో మీరు అందరూ కూడా ఉంటున్నారు. దయచేసి చెప్తున్నాను, కయీను చేశాడు, చేయకుండా లేడు. కయీను దేవుని మాట విన్నాడు, వినకుండా లేడు. కానీ హేబేలులా చేయలేదు అతను. అందుకని అతను నీతిమంతుడు అవ్వలేకపోయాడు, పరిపూర్ణతలోనికి రాలేకపోయాడు. ఈ లోకంలో మీరు అనుకుంటున్నారు దేవుని మందిరానికి వెళ్ళాను కదా, ఇదిగో ఇది చేశాను కదా, దేవుని మహాకృపను బట్టి నాకు ఇదిగో ఈ ఇల్లు వచ్చింది, ఈ ఉద్యోగం వచ్చింది, ఈ బిడ్డలు పుట్టారు, ఆరోగ్యం కుదుటపడింది, దేవుని మహాకృపను బట్టి నేను చేయలేను అనుకున్నాయి కూడా అన్నీ చేసేసాను, దేవునికి స్తోత్రం అనుకుని భ్రమపడుతున్నారేమో. అవి అందరికీ దక్కుతున్నాయన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ హేబేలు అనేటువంటి ఒక నీతిమంతుడు ఏం చేశాడన్నది ఈ రోజున కొంచెం మనసును పెట్టండి దయచేసి. ఏమ్మా, మనసును పెట్టండి. అతడు మృతి పొందాడా? హేబేలు మృతి పొందాడమ్మా. మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడంటే మనతో హేబేలు. ఏమో అందరూ జాగ్రత్తగానండి. నేను చెప్తున్నటువంటి మాట ఇప్పుడు నేను సొంతంగా చెప్పానా, బైబిల్ మాట చెప్పానా? ఇప్పుడు హేబేలు మాట్లాడుతున్నాడు మీతోని, చెప్పండి. హేబేలు మాట్లాడుతున్నాడా, కయీను మాట్లాడుతున్నాడా? కయీను మాట్లాడుతున్నాడు మీతో. అందరూ కయీను భక్తులే, తెలుసా? కయీను భక్తులే. ఇద్దరూ అర్పణ తెచ్చారు దేవుని మందిరానికి. ఒకడు లోకంలో బాగోవాలని కోరుకున్నాడు. నా మాట అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుందంటేనే ఈ మాటలు మీకు ఉపయోగపడతాయి. అర్థం కాలేదనుకోండి, కేవలం టైంపాస్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. తమ్ముడు రవితేజ, నిద్ర వచ్చేస్తుందమ్మా? చెప్పండి. నేను అడుగుతాను చూడు ప్రశ్న. నిద్ర లేకుండా నిద్ర పోగొట్టడానికి చిన్న చిట్కా. ఫస్ట్ పాయింట్, హేబేలు దేవుని మందిరానికి వెళ్ళాడు అంటే అప్పుడు బలిపీఠాలు, బలిలు, అర్పణలు ఇవన్నీ కదా అప్పుడు పాత నిబంధన పద్ధతిలో. హేబేలు వెళ్ళాడా మందిరానికి? వెళ్ళాడు. కయీను వెళ్ళాడా, మానేశాడా? నువ్వు మొత్తం ప్రార్థన రావట్లేదు, మరి నువ్వెవడు? చూడు ఎంత ఎలాగుందో. సరిగ్గా మనకి ఏదన్నా పని వచ్చింది అనుకోండి, బాయ్ అనిపోతాడు అంతే. వాళ్ళిద్దరూ ప్రార్థన మానారమ్మా? మానలేదు. కయీను మానలేదు, హేబేలు మానలేదు. వెళ్తా ఒట్టి చేతులు వెళ్ళారా? ఇద్దరు పట్టుకుని వెళ్ళారా? ఇద్దరు పట్టుకుని వెళ్ళారు. ఆయన పట్టుకెళ్ళాడు, ఈయన పట్టుకెళ్ళాడు. చాలామంది అంటారు, అబ్బే హేబేలు మంచిది, శ్రేష్టమైనది ఇచ్చాడట, ఈయనేమిటి? ఆయనేమో గొర్రెలమ్మ, గొర్రెల కాపరి. ఈయనేమో వ్యవసాయం చేసి మరి ఏం పండించాడో, పండించిన దాంట్లో శ్రేష్టమైనదే పట్టుకెళ్ళాడా, లేకపోతే కులిపోని పట్టుకెళ్ళాడా? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు, పెట్టుకోడా? కయీను కూడా శ్రేష్టమైనదే పట్టుకెళ్ళాడు, హేబేలు కూడా శ్రేష్టమైనదే పట్టుకెళ్ళాడు. నువ్వు దేంట్లో చూస్తున్నావు? పట్టుకెళ్ళే వస్తువులో చూస్తున్నావు. దేవుడేమో గుండెల్లో చూస్తున్నాడు. ఏమ్మా? గుండెల్లోకి చూస్తున్నాడు. గుండెల్లో ఏముందని చూస్తున్నాడు? ఇద్దరు పట్టుకెళ్ళారమ్మా. పోనీ దేవుని దగ్గరికి వచ్చారు, వాటర్ బాటిల్ తెచ్చారనుకోండి ఊరికే. కయీనేమో సెల్ ఫోన్ తెచ్చాడు, హేబేలేమో వాటర్ బాటిల్ తెచ్చాడు. దేవుడు ఈ రెండూ చూస్తలేదు. రెండు చూస్తున్నాడా, చూడలేదా? చెప్పండి. మీతో మాట్లాడుతున్నాడా హేబేలు? మాట్లాడితేనే అర్థమవుద్ది. మరి మాట్లాడకపోతే మీకు ఏం అర్థమవుద్ది ఇక్కడ విషయం. గుర్తుపెట్టుకోండి. హేబేలు మాట్లాడుతున్నాడా? ఈడుగో నా పక్కన కూర్చున్నాడు. కయీను ఈడుగు ఎక్కడ ఉన్నాడు? అర్థమవుతుందా? కయీను ఈడుగో, నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను. చూడండి, నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరు? కయీను ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఉన్నారు? హేబేలు ఉన్నాడు. కనబడుతున్నాడా లేదా? కనబడుతున్నారా? చూడండి, చాలామంది కనపడతలేదు. కనపడకపోతే మీరేమి వెళ్ళరు. మాట్లాడుతున్నాడట. ఇక్కడ చూడండి, హేబేలు మాట్లాడుతున్నాడమ్మా, మాట్లాడతలేదా? చూడండి, చదవండి. మరి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అతడు మృతి నొందియు, ఇటు చచ్చిపోయాడు హేబేలు, కయీను చచ్చిపోయాడు. మృతి పొందియు, ఏ విశ్వాసం? ఆ అనే పదం చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నారంట. వినబడుతున్నాయా? చెప్పండి, అడగండి. ఏదన్నా ప్రశ్న నేను అడుగుతాను. ఏ వెళ్తే ఏం మాట్లాడాలనుకుంటున్నారు ప్రిస్కిల్ గారు? చెప్పండి.
ఇదేటమ్మా నేను మాట్లాడుతున్నాను దెయ్యాలతో తెలియట్లేదు మీకు? దెయ్యాలు కాదు, హేబేలుతోనూ కయ్యనుతో నేను మాట్లాడుతున్నాను. ఇంకో పక్కన కూర్చున్నారు. ఈయన వైట్ డ్రెస్లో ఉన్నాడు, ఈయన రెడ్ డ్రెస్లో ఉన్నాడు. కనబడతలేదు మీకు? ఇప్పుడు ఈ చూపుతో చూస్తే నీకు కనపడ్డావు ఏమ్మా. మాట్లాడే మాట జ్ఞాపకంలోకి వెళ్తే కనపడతాడు. ఇప్పుడు ఇద్దరు ఏం తెచ్చారు? ఒకరు వాటర్ బాటిల్, ఒకరేమో సెల్ ఫోన్ తెచ్చారు, ఒకరేమో గొర్రెలు తెచ్చారు, ఒకరేమో ధాన్యం ఏదో తెచ్చారు కదా. తెచ్చారు ఇద్దరునే. తెస్తే అబ్బా కయ్యను తెచ్చిన ధాన్యం ఎంత బాగుందో, మంచి గట్టి గింజలు తెచ్చాడు. కయ్యను తెచ్చాడా లేదా? చాలామంది అనుకుంటున్నారు పొల్లు గింజలు తెచ్చాడు అందుకే దేవుడికి నచ్చలేదు అనుకుంటున్నారు. అలా లేదు అక్కడ. మీరు కంగారు పడి తింగర ప్రసంగాలు వెళ్ళకండి. ఇప్పుడు ఇందులో ఏంటమ్మా ఏముంది? గట్టి గింజలు తెచ్చాడు. తర్వాత గొర్రెపిల్ల, మచ్చలేని గొర్రెపిల్లలను దేవునికి బలిగా తెచ్చాడు. తెచ్చినప్పుడు దేవుడికి ఎంతో సంతోషం వచ్చింది. ఎంత సంతోషం వచ్చిందంటే అయ్యి బాబోయ్ అనుకున్నారు. అయితే ఈడెందుకు తెచ్చాడో చూస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నా మాట అర్థమవుతుందమ్మా. చూస్తున్నాడు ఏమని? కయ్యను ఎందుకు తెచ్చావు నన్ను ఇది అంటే, కయ్యనికి ఏం కావాలి? పరలోకం వద్దు, కయ్యనికి ఏం కావాలి? 3 ఎకరాలు కొనాలంట. కయ్యనికి ఏముంది కోరిక? చర్చికి వచ్చినప్పటికీ కయ్యని కట్టిన బిల్డింగులు, కయ్యని కట్టిన టెక్నాలజీ, కయ్యని కట్టినటువంటి భోగం ఈ లోకంలో ఎవడో ఉండదు. అర్థమవుతుందా? భూమి మీద పాతుకుపోయాడు అంతే అతను. ఏటనుకుంటున్నారు మీరు? కయ్యని లాంటి బతుకాడు బతికాడు. దేవుడు అడ్డు చెప్పలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీదే అన్నాడు అంతే. ఎవడైనా ఆడు జోలికి వెళ్ళాడా? మిమ్మల్ని చేస్తానన్నాడు. ఇప్పుడు కయ్యనికి ఇచ్చాడా ఇవ్వలేదా? బతికినంత కాలం దేశదిమ్మరి అనే మాట మీకు ఎలా కనబడుతుందంటే, మీరు సరిగా అర్థం చేసుకోండి. దేశదిమ్మరి అంటే ఏంటి చెప్పండి. దేశదిమ్మరి అంటే ఏంటి? దేశదిమ్మరి అంటే మతిపోయాడు అనుకుంటుందంట అమ్మ. దేశదిమ్మరి అంటే ఇప్పుడు ఓకే, మీ మాటల్లోకి వస్తాను నెమ్మదిగా. అంటే టైం మనకు చాలా ఇంపార్టెంట్, అందుకని మనం చెప్పుకోవడానికి ఉంది. మీ అబ్బాయి ఎవరో, లేకపోతే మీ అబ్బాయో మీ కూతురో మీ కొడుకో అంటారు, దేశదిమ్మర్లా తిరుగుతున్నావే అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? మీరు అమ్మా తమ్ముడు పని పేటలు లేకుండా తిరుగుతున్నాడు, వాడిని దేశదిమ్మర్లు తిరుగుతున్నాడు అంటే ఎక్కడ చూసినా ఆడే. పైగా అన్నం తింటాడు లేదా? బ్రహ్మాండంగాను అన్నం ఉంటుంది ఉండదు ఆడికి. ఇంట్లో అన్నం వండిన అమ్మకం అన్నం ఉండదు, కానీ ఆడికి ఎందుకు ఉండదు? గిన్నెలు మూతేసి మరి ఉంచుద్ది. ఉంచుదా? మొక్కలన్నీ ఏరు మరి ఉంచుతుంది వాళ్ళ అమ్మ. అయ్యి బాబోయ్ ఆడు తిరిగి వస్తాడు, ఆడు తినబోతాడు, కోపం అసలేని అని ముందే చేస్తుంది. దేశదిమ్మర్లా తిరుగుతున్నావురా అంటది, కానీ అన్నం పెట్టద్దా లేదా? అన్నం పెట్టేస్తుంది. వెళ్తూ సినిమాకు డబ్బులు ఇస్తుంది, తల దూగుతుంది, అన్నీ చేస్తుంది, బట్టలు కొంటుంది, అన్నీ చేస్తుంది లేదా? ఇటు కష్టపడకుండా అన్నీ తినేస్తున్న వాడికి ఎంత బాగుంటుందమ్మా. దేశదిమ్మరి అంటే ఏంటనుకుంటున్నారు తెలుసా మీకు? దేశదిమ్మరి అనే మాటని ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. టూర్లకు వెళ్తారు చూసారా, మీకు తెలుసా దేశదిమ్మర్లు అంటేనే? ఫారినర్స్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, ఇండియా. దేనికి వస్తారు? టూరిస్టులు అంటారు వాళ్ళని. టూరిస్టులు దేనికి వస్తారమ్మా? మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదా? మొన్నే కదా చక్కగా అదేంటిది రాజమండ్రిలో ఎగ్జిబిషన్కి వెళ్ళారు, స్టేటస్లు పెట్టారు. ఎక్కడికి వెళ్ళారు? ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. బటర్ఫ్లైలో ఎగురుతున్నారు కదా, అవన్నీ పెట్టారు. అంటే మీరు ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ కొంతమంది హైదరాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్లో కొన్ని ఏరియాలన్నీ చూసి వస్తున్నారు. వాళ్ళనే దేశదిమ్మర్లు అంటారు. తెలుసా మీరు? దేశదిమ్మర్లు అంటే ఏంటి? సరదాగా వారికి ఉన్నదాన్ని సంతోషంగా ఈ భూమి మీద ఎంజాయ్ చేయడానికి ఆ ప్రదేశాలన్నీ తిరుగుతూ ఒక చోట కుదురుగా లేకుండా, ఆ కాలు నిలబడకుండా అటు ఇటు తిరిగే వాళ్ళని అందరినీ ఏమంటాం? అది ఏదో మాట. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న కొడుకునో కూతురునో తిడతాం కాబట్టి దేశదిమ్మరి అనే మాట చీప్ అయిపోయింది నీకు. అది చాలా రిచ్, మీకు తెలుసా? చాలా రిచ్, అది రిచ్ వర్డ్ అనమాట. ఈ రోజున ప్రపంచ యాత్రికులు ఉన్నారు, ప్రపంచంలో దేశాలన్నీ తిరుగుతున్నారు. వాళ్ళతో పోలిస్తే మనమెంత? ఆడు తిన్న ఫుడ్ ఏంటి అప్పుడప్పుడు పెడతా ఉంటారు స్టేటస్లు, ఇప్పటికీ నేను చూస్తూ ఉంటాను. ఏంటవి? ఇంగ్లాండ్లో ఉన్న ఫుడ్ ఎలా ఉంటుంది, అర్జెంటీనాలో ఉన్న ఫుడ్ ఎలా ఉంటుంది,
ఏమో అమెరికాలో ఉన్నటువంటి ఫుడ్ ఎలా ఉంటుందని పెడతా ఉంటారు. మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో ఎంతమంది ట్రావెలర్స్ ఉంటారో. ఏమా ట్రావెలర్స్, వ్యాగనర్స్, అమ్మో వీళ్ళని అక్కడ చూసినా తిరుగుతారు. ఒక దేశంలో పడుకుంటారు, ఒక దేశంలో అన్నం తింటారు, మళ్ళీ ఇంకొక దేశానికి వెళ్తారు. వీళ్ళందరూ దేశదిమ్మర్లేనా కాదా? మరి కయ్యని ఎంజాయ్ చేస్తున్నాడా? ఏమి లేదా? ఈయన ఇక్కడే ఇంట్లోనే ఎవరు? హేబేలు పాపం గొర్రెలు కాపలా గాయడం, ఇంటికి రావడం, భక్తి ప్రార్థన చేసుకోవడం తప్ప ఏమీ లేదు. అలాంటి ఇద్దరు వ్యక్తులు, చర్చిలోకి వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు గమనించి, నాన్న కయ్యను నీకేం కావాలి నాయనా అని అడిగాడు. కోరుకో నాన్న భక్త అని అడిగాడు. కయ్యను ఏం కోరుకున్నాడంటే, ఏం కోరుకున్నాడు చెప్పండి అమ్మ? ఈ లోకంలో ఏం కావాలనుకున్నాడు? నీకు సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాడు కయ్యను. హేబేలు అయితే ఈ లోకములో నాకు ఏమీ వద్దు, నాకు శాశ్వత కాలం. వాళ్ళు ఎర్లీ జనరేషన్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? తోటలో నుంచి. వాళ్ళ అమ్మ నాన్న తోటలో నుంచి గెంటి వేయబడ్డారని. మరి వెంటనే పుట్టిన కొడుకులు కదా వీళ్ళు, ఫస్ట్ సంతానాలు కదా వీళ్ళు అందరూనే. మరి సంతానం చెప్తే వాళ్ళ అమ్మ చెప్తుందా? ఒరే మనం తోటలో ఉన్నప్పుడు ఎలాగుండేదో తెలుసా? శరీరం ఎలాగుండేదో తెలుసా? ఏ నొప్పి కానీ ఏ బాధ కానీ ఏమీ లేవురా, ఎంత జజ్జగా ఉండేవాళ్ళురా. ఆ పండు వేర్రా, ఇక్కడ బయటకు వచ్చాక తిన్న పండు వేర్రా, ఆ రోజు తిన్న అన్నం వేర్రా, ఈ రోజు తిన్న అన్నం వేర్రా, ఆ బ్రతికేర్రా, ఈ బ్రతికేర్రా. ఒరే మనం ఎలాగైనా ఆ బ్రతుకులోకి వెళ్ళాలరా నా అమ్మ ఎన్నిసార్లు చెప్పుంటుంది. చెప్తే హేబేలుకి మనసులో పడ్డాయి. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చేసుకుని దేవుడి దగ్గరికి వచ్చి అన్నాడు, మా అమ్మనే నాన్న గెంటేసావంట కదా, నేను ఎక్కడి నుంచి అయితే మమ్మల్ని గెంటేసావో అక్కడ రాశారు, అది ఏ దేశం నుంచి గెంట వేయబడ్డామో ఆ దేశానికి వెళ్ళిపోతాం. అందుకనే నేను చేసిన దాంట్లో నీకేం తీసుకొచ్చాను? అర్పణ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈయన కోరికేది? ఎక్కడి నుంచి గెంటేశాడో అక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళా మహిమ శరీరంలోని. కానీ ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువు దగ్గర ఏడుస్తున్నాడు. తనకున్నదంతా దేవుడికి ఇస్తున్నాడు. ఎవరు? కయ్యను. హేబేలు ఈయన ఉన్నాడు బొమ్మ మహానుభావుడు. ఈయనేమి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అలా చెయ్యట్టుగానే పుట్టాలి మగపిల్లాడు, కోడి కూడా గుడ్డెట్టాలి, లేకపోతే ఇల్లు పెట్టాలి, వ్యవసాయం చేయాలి, ఇవన్నీ నాకు బాగా పండాలి, ఈ లోకంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు వీడు. ఎవరో? కయ్యను. కోరుకుంటే అయితే దేశదిమ్మరుగా తిరగాలనుకుంటున్నాం అంతేనా అనుకుని, ఒరే వీడు అవ్వడక అడ్డు రాకండి, వీడికి ఏమా అవ్వడు అడ్డు రాకండి. దీనికి వీడు ఏం తినాలనుకుంటున్నాడో, ఏం తాగాలనుకుంటున్నాడో, ఎలా సుఖించాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో కయ్యను చేస్తాడు. ఆడి జోలికి ఎవ్వడో రాకండి. ఆడు కోరుకున్నాడు, ఆడి ఇష్టం. నా దగ్గరికి వచ్చాడు, అడిగాడు, ఆడికి నేను ఇచ్చేసాను. ఏమ్మా బాగుందా ఈ లైఫ్? ఉన్నంతకాలం బ్రతుకుతాడు. కానీ ఈ లోకములు మాత్రం ఇతను ఏం చేశాడు? కయ్యను త్యజించాడు. త్యజిస్తే ఇతనికి పరలోకం. ఇతను ఉన్నంతకాలం జడ్జిగా బ్రతుకుతాడు. తర్వాత ఇతనికి ఏంటి? ఇంకా మరి అక్కడికి వెళ్ళాలని కోరుకోలేదు దేవుణ్ణి. పరలోకానికి సంబంధించిన ఏ విషయం కోరుకోలేదు ఇతను. కాబట్టి ఇతను ఈ భూమి మీద ఉండగానే ఎంజాయ్, హ్యాపీ న్యూ ఇయర్ అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చూడండి, ప్రతి ఇంట్లోని ఎంజాయ్మెంట్ ఉందా లేదా? మీకు నవ్వు రాకపోతే జబర్దస్త్ పెట్టుకుని, ఆడి నవ్వుతుంటే నవ్వుకుని, ఏమా అసలు అంతకే రాకపోతుంటే నలుగురు దిక్కును కూర్చుని, మరీ నవ్వు రాకపోతుంటే కితకితలు ఎట్టుకుని ఆనందపడుతున్నారా లేదా? చెప్పండి అమ్మా. దేశదిమ్మరికి ఆనందమేనా? ఆనందమేనమ్మా. ఇంట్లో అన్నం వండే అమ్మకి సరదాగా ఉంటుంది. ఎలా ఎంత కష్టంగా ఉంటుంది? వంకాయ కోయాలి, ఉల్లిపాయలు కోయాలి, బెండకాయలు కోయాలి, అది మళ్ళీ నూనెలో వేయాలి, అంతా చేయాలి, నడువు లాగేస్తూ ఉంటుంది, గిన్నెలు దోమాలి. ఈడేముంది? కాసేపు దెమ్మ మీద, కాసేపు బొమ్మ మీద, కాసేపు అక్కడెక్కడ తిరిగి సరిగ్గా 1:30కి సరిగ్గా ఉడికి వేడిగా ఉన్నసరికి టక్మని తినేస్తాడు. ఏడ్రా ఉన్నాడు రాని లోపల అప్పుడే పోతాడు. అటు చెయ్యి కూడా ఆరదు. టైంకి తినేసి చక్కగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆడి జీవితం కోరుకున్నాడు అనమాట కయ్యను. మరి ఈ జీవితం కావాలనుకుంటే ఇక్కడ అమ్మ దగ్గర ఉండి, అమ్మ వంకాయ కోయినా దొండకాయ కోయినా స్టవ్ మీద మంటెట్నా అంటాడు వాళ్ళ అమ్మ దగ్గర ఉండి. ఇదేమో హేబేలు చేశాడు, ఇదేమో లోకాన్ని ఎంజాయ్ చేసే దాన్ని కయ్యను కోరుకున్నాడు. నిజం చెప్పండి, ఈ రోజున ఈ స్వస్థతలైన, ఈ రోజున ఈ లోకంలో ఉండే భోగభాగ్యాలైనా కయ్యనులా కోరుకోవట్లేదా నువ్వు?
ఒక్క నిమిషం ఏ మందిరంలోనైనా సరే కూర్చుని పరలోకం కావాలని ప్రభు ప్రార్థన చేసి దేవుణ్ణి ఒప్పించుకుని పరలోకం వెళ్ళే స్థితి ఉందా? ఉండలేదు. ప్రతిదీ కయ్యను కోరుకున్న బ్రతికే కోరుకుంటున్నారు తప్ప. అందుకని వీళ్ళిద్దరూ నీతో మాట్లాడుతున్నారా ఈరోజు? ఇద్దరూ చచ్చిపోయారు. ఇతను నరకం, ఇతనికి పరలోకం. అర్థమవుతుందా? ఇతను నీతో మాట్లాడితే ఈయన మాటలు నమ్ము, ఇతను నీతో మాట్లాడితే ఈయన నమ్ము. ఈ రోజున ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోక భోగాలలో, ఈ లోక సౌభాగ్యాలలో, సంతోషాలలో ఆనందాన్ని వెతుకుతున్నారు. ఈయనైతే అది నాకొద్దు, నాకు పరలోకమే కావాలన్నాడు. అదే ఇతనిచ్చే శ్రేష్టమైన అర్పణట. ఆ అర్పణ ఏంటో చెప్తున్నాడు అక్కడ. ఒకటే కొలమానం, అది విశ్వాసమును బట్టి అన్నాడు. విశ్వాసం అంటే ఏంటో చెప్పండి తల్లిళ్ళు. విశ్వాసం అనే మాటలో విడగొట్టాలి రెండింటిని. చెప్పండి. విశ్వాస వీరులలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరులనే జాబితాలో హేబేలు ఉన్నాడు, కయ్యను లేడు. చూసుకోండి, అక్కడ లేడు. కయ్యను ఉన్నాడా? లేడు. వాళ్ళిద్దరిని ఎడగొట్టింది ఏంటో చెప్పండి? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటో చెప్పండి? చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? ఇలా రా తల్లి, ఇలా రా. ఎలా అక్కడ నుంచి నీకు ఇప్పుడు ఏదైనా సరే అమ్మా, చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట. చాలా అద్భుతంగా చేస్తుంది. చాలా మనం ఏది చెప్తే ఆ క్యారెక్టర్ చేస్తుంది అనమాట. చాలా టాలెంటెడ్ వాళ్ళిద్దరికీ. అసలు వాళ్ళిద్దరు ఎందుకు పని చేయరు, అంత బాగా చేస్తుంది. ఇప్పుడు మనం కాకపోతే డైలాగులు ముందు చెప్పేది కరెక్ట్గా చేస్తుంది. ఏమా ఇప్పుడు చెప్తున్నానండి. ఈ పాప ఎవరు చెప్పండి. ఇది అది కూడా వాళ్ళ అమ్మకి చూడాలా? ఎవరు పాప అమ్మా? వినోదాల పాప. కనపడుతుందమ్మా? అయితే మీరు కయ్యినా కనపడితే కయ్యినేనా? ఇలా వచ్చారా తల్లి, ఇలా వచ్చి ఇక్కడ దాకు. ఇప్పుడు చెప్పండి, కనబడుతుందా? కనబడుతుందమ్మా? కనబడతలేదా? చెప్పండి. వెనకాల బల్ల వెనకాల ఉందమ్మా, కనబడుతుందా? బల్ల కింద నుంచి కాదు, మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు దాకుందమ్మా, తనేమి మీకు కనపడతలేదు, ఈ కంటికి కనపడతలేదు. కానీ విశ్వాసమును బట్టి హేబేలుకి ఏం కనపడింది? అర్జెంటుగా కనపడే బిర్యానీ కనపడుతుంది కయ్యనికి. అర్జెంటుగా కనిపించే 2 ఎకరాలు కనపడుతున్నాయి కయ్యనికి. అర్జెంటుగా కనిపించే 2 బిల్డింగులు కనపడుతున్నాయి కయ్యనికి. అర్జెంటుగా కనిపించే సుఖ సంబంధమైన సంతోషం కనపడుతుంది కయ్యనికి. హేబేలుకి ఏం కనపడుతుంది? ఏది మా నాన్న కోల్పోయాడో, ఏ జీవితాన్ని అయితే మేము కోల్పోయామో, ఏదైతే మహిమ శరీరాన్ని కోల్పోయామో, శాశ్వత జీవితాన్ని కోల్పోయామో, మరణము లేని స్థితిని మేము కోల్పోయామో అది కనపడుతుంది. ఏది కోరుకున్నాడు? ఇప్పుడు కనపడేదాన్ని కోరుకున్నాడా, కనబడని దాన్ని కోరుకున్నాడా? అదే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి అర్థం? విశ్వాసం అనే మాటకి అర్థం ఏంటి? బైబిల్ ఇచ్చిన డెఫినేషన్, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షిస్తున్నాడంటే ఎదురుగా ఉందా? లేదు. కయ్యను ఎదురుగా ఉందా? ఉంది. బిల్డింగ్ ఏది కావాలో కావాల్సింది కోరుకుంటున్నాడు. కానీ హేబేలుదైతే ఈ లోకంలో లేదు. ఏదుంది? పరలోకం కోరుకుంటున్నాడు. ఇప్పుడు పరలోకాన్ని కోలుకున్న కయ్యను దేన్ని బట్టి చూస్తున్నాడో? విశ్వాసం అంటే ఎదురుగా లేదు. ఈ రోజున చర్చిలకు వెళ్ళి ఎదురుగా కనపడే ఇల్లు కోరుకుంటున్నాం, ఎదురుగా కనపడే ఆస్తులు కోరుకుంటున్నాం, ఎదురుగా కనపడే ఉద్యోగం కోరుకుంటున్నాం, ఎదురుగా కనపడే ఆరోగ్యం కోరుకుంటున్నాం, స్వస్థత కోరుకుంటున్నాం, ఇంకోటి కోరుకుంటున్నాం. ఏదైనా కనపడిదే. కనపడితే నువ్వు విశ్వాసమేనా? పైగా నువ్వేమంటావు? విశ్వాసిని. విశ్వాసం అంటే ఏంటి? కళ్ళు ఎదురుగా కనబడన దానిని కోరుకునేవాడిని, పరలోకం కోరుకునేవాడిని, పరదేశును కోరుకునేవాడిని, హేబేలులా వాడిని విశ్వాసం అంటాం. నీ పేరేమో విశ్వాసి, నీకు లేనిది అదే. అమ్మా, మీలో చాలామంది ఎవరన్నా ఉన్నారు ఇక్కడ విశ్వాసమ్మలో? తెలియమ్మా తల్లి, ఇంక చూసావా? అది చైల్డ్ ఆర్టిస్ట్ అంటే. అర్థమవుతుందా? మళ్ళీ డైలాగ్ చెప్పేదాకా మళ్ళీ నేను మర్చిపోయినా సరే అలా కూర్చొని సిన్సియర్ కానీ గాడ్ బ్లెస్ యూ తల్లి. అమ్మా సీరియల్ అండి అడిద్ది కానీ ఏమా. ఇప్పుడు ఇదంతా మీరు గమనిస్తున్నారమ్మా? విశ్వాసి అంటే
ఇదే జ్ఞాపకార్థ కూడుకుని ఏడుపులమయంగా మార్చేసి ఉంటాయి. మీకు పరలోకం నడిపించేదిగా మారుస్తున్నాను నేను. నా మాటని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? కంటికి కనపడేది కోరుకున్నావా నువ్వు ఎప్పటికీ విశ్వాసివి కాదు. ఇప్పుడు చర్చికి వెళ్ళి ఏం కోరుకుంటున్నావు తల్లి? పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ బిడ్డను మార్చేయి, లోపల ఉన్న కిడ్నీ కరిగించేసి కొత్తది ఎట్టు అన్నాను అనుకోండి. అప్పుడు కొత్తది వచ్చింది. డాక్టర్ గారు రిపోర్ట్ చేశారట, రిపోర్ట్ అన్నీ కొత్తగా ఉన్నాయన్నారట. ఇప్పుడు కొత్తగా ఉన్నాయంటే కనబడుతుందా రిపోర్ట్లో? ఏమో నా మాట అర్థమవుతుందా? స్వస్థత నీకు తెలిసిపోతుంది సాక్ష్యం వెంటనే. నన్ను దేవుడు స్వస్థపరిచాడు కనబడుతుందా? నీ కంటికి నా కంటికి చెప్తున్నావా? చెప్పేస్తున్నావు. ఇదిగో 2 ఎకరాలు ఇచ్చాడు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఇల్లు ఇచ్చాడు కనబడుతుందా? కనబడుతుంది. ఉద్యోగం వచ్చింది కనబడుతుందా? కనబడుతుంది. ఈ లోకంలో మా అమ్మని కమల పిల్లలు పుట్టారు కనబడుతుందా? కనబడుతుంది. ఇవన్నీ ఆశీర్వాదాలు నమ్ముతున్నావు. ఎవరు? కయ్యేను. కనబడేవేనా? నువ్వు విశ్వాసమైతే కనబడని పరలోకాన్ని నువ్వు కోరుకోవాలి. అదేనండి భక్తి అంటే నీ రోజుల్లో. అదండి భక్తి. హేబేలు విశ్వాసిగా నిలబడ్డాడు, పరలోకాన్ని కోరుకున్నాడు. కయ్యను ఈ భౌతిక సంబంధమైన విషయాలను కోరుకున్నాడు, ఏమ్మా నరకానికి పోయాడు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళి మనం ఏం కోరుకోవాలి చెప్పండి? పరలోకం కోరుకోవాలి. పరలోకం కోరుకుంటే ఏమిస్తాడు? అన్నీ ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. అన్నీ అంటే ఏముంటాయి అందులోని? అన్నీ అంటే ఏముంటాయి? స్వస్థత ఉంటుందా? ఉంటుంది. అన్నం ఉంటుందా? ఉంటుంది. బట్ట ఉంటుందా? ఉంటుంది. ఇల్లు ఉంటుందా? ఉంటుంది. మరి అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ కోరుకోవడం ఏంటి? అదేం మోసం అంటే సాతాను. అడగకుండా ఇచ్చేది ఏదైతే ఉందో అది దేవుడు నీకు ఇస్తానని చెప్పిన దాన్ని నువ్వు అడుగు, అడిగితేనే కానీ నీకు ఇవ్వడని సాతాను మోసం చేస్తున్నాడు మనిషిని. కాబట్టి నువ్వు అక్కరలేంటో నీ అవసరతలేంటో నాకు తెలుసు అన్నాడు. కాబట్టి మన అందరం విశ్వాసులమా అవిశ్వాసులమా? చెప్పండి అమ్మా. విశ్వాసులా గట్టిగా చెప్పండి. మేమందరం విశ్వాసులమే అని చెప్పండి. విశ్వాసులము చెప్పండి. విశ్వాసులమేనా? విశ్వాసం అయితే ఎదురుగా కనబడిది కోరుకుంటాడా? మరి ఏం కోరుకుంటాడు విశ్వాస అయితే? పరలోకాన్ని కోరుకుంటాడు. పరలోకం కోరుకున్న వాళ్ళందరికీ ఏమిస్తాడు దేవుడు? ఏం కావాలో ఆయన ఇస్తాడు. చూసారా ఎలా ఉందో లాజిక్? సాతాను వచ్చి ఏమన్నాడంటే అడుగు, అడగందే అన్నమైన అన్నం పెడద్దా అమ్మ ఎట్టపోవచ్చు, దేవుడు ఎడతాడు. నీకు ఏది కావాలో దేశదెమ్మరికే ఇంటికి వచ్చేసరికి అన్నం పెడుతున్నాడు, నీకు పెట్టడా? కష్టపడి పని చేస్తున్నావు. కాబట్టి మన అందరం విశ్వాసులము గనుక దేవుడు ఏం చేశాడమ్మా? హేబేలును అర్పణను అంగీకరించాడు. నీ అర్పణ అంగీకరిస్తున్నాడు అనుకుంటున్నావు నువ్వు. అంగీకరించాడు కాబట్టే నాకు కవల పిల్లలు ఇచ్చాడు అనుకుంటున్నావు. అంగీకరించినందుకు కాదు, అంగీకరించలేని వాడికి బయట ఉన్నవాడికి కూడా ఇస్తున్నాడు. కావాలంటే ఎప్పుడన్నా రాజమండ్రి అలాగెళ్ళి తిరిగిరా, ఎవరెవరు ఇంట్లో ఉన్నారు కావల పిల్లలు. బోళ్ళంతమందికి బోళ్ళని ఎకరాలు ఇస్తున్నాడమ్మా. నీకు ఒకరికే ఏమీ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళెవ్వరికీ దక్కలేని ఏదో తెలుసా? పరలోకం మాత్రం నీకు మాత్రమే దేవుడిస్తున్నాడు విశ్వాసు అయితే. విశ్వాసి అనే మాట ముస్లింల మాట విశ్వాసే. ముస్లిం అనే మాటకే విశ్వాసి అని అర్థం. ఎవరు నమ్మకాల విశ్వాసే, కానీ పరలోకాన్ని కోరుకునేవాడే నిజమైన విశ్వాసి. అందుకని హేబేలు పరలోకాన్ని కోరుకున్నాడు. అందుకని అతను ఇచ్చిన అర్పణ శ్రేష్టమైనదిగా దేవుడు చూశాడు. కయ్యనైతే భౌతికమైనటువంటి విషయాల కోసం అర్పణ ఇచ్చాడు. అది దేవుడు అంగీకారంగా చూడలేదు. ఏమా నా మాట అర్థమవుతుందా? సరే, ఇప్పుడు మాట్లాడుతున్నారమ్మా కయ్యని మీతో? చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు. కయ్యని మాట్లాడుతున్నాడు. ఏమా కయ్యలు మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నాడు. హేబేలు కయ్యని జీవితం నీతో మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. హేబేలు జీవితం నీతో మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారా? నాతో మాట్లాడుతున్నారు. అందుకని ఏం చేయకూడదో ఏం చేయాలో నాకు తెలుస్తుంది. అలా బైబిల్ గ్రంథంలో కూడా రేకాబీలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళ పేరేంటమ్మా? రేకాబీలు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మియా 35:4. రేకాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్ష
ఇలా చూడండి, చిన్న పరీక్ష మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదే మీకు ముగింపు. ఏమ్మా, మీకు ముగింపు కాదు, వాక్యానికి. ఆ వెనకాల ఉన్న వాళ్ళు అమ్మ తల్లి ఎవరు రూత్ గారు, ఏమో కొంచెం వినండి. ఈ మాటలకు ఇంటికి పట్టుకెళ్ళండి. ఎంతో దీవించబడతారు మీ బిడ్డలు, మీ కుటుంబాలు ఎంతో ఆశీర్వదించబడతాయి. దీవెన అంటే ఏంటి? మళ్ళీని వెళ్ళగానే బియ్యం పెట్టి చూసి బియ్యం పెరిగేలేదు అయి కాదు. ఏంటి దీవెన చెప్పండి? నీ బిడ్డలు శాశ్వతము బ్రతుకుతారు, నీ భర్త శాశ్వతం బ్రతుకుతాడు. అలాంటి మేలులేయో దేవుడు నీకు ఇస్తాడని అర్థం. ఏమ్మా, ఇక్కడ ఎవరు వాళ్ళ పేర్లేంటి ఎప్పుడు మీరు వినుండరు, అందుకే ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. రేకాబీలు చెప్పండి అందరూనే. రేఖ అని పేరు పెట్టుకుంటారు, కానీ ఈ రేకాబీలు గురించి తెలిసలేదు. చూడండి, రేకాబీలు వాళ్ళు ఎవరట? ఎవరాళ్ళు? వాళ్ళనట దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు ఇక్కడ. ఎవరికి బుద్ధి చేస్తున్నాడు? అమ్మ రాతల్లి దా. ఇప్పుడు చంద్రశేఖర్ వాళ్ళు ఉన్నారమ్మా, ఇది కొంచెం కనబడేలా చూడండి. ఇంకొకరు రండి అమ్మా, మీ ఇంకో పాప ఎదురా దా తల్లి నువ్వురా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. ఏమ్మా, నువ్వేం చేస్తావంటే తల్లి, తమ్ముడు కొంచెం ఇది వీళ్ళని కవర్ చేయి, లేకపోతే నీ చేత్తో పట్టేసుకోదాన్ని, చేత్తో పట్టుకుని వీళ్ళని కొంచెం జూమ్ అప్ చేయి. వీళ్ళిద్దరు ఎవరమ్మా చెప్పండి? ఇద్దరునా? ఈ పాప ఏమో రేకాబీరాలు. ఎవరమ్మా ఈవిడ? రేకాబీరాలు. ఈవిడేమో ఇశ్రాయేలీలు. ఏమ్మా, ఈవిడ పేరేం పేరు? ఇశ్రాయేలీలు. నేనేమో యెహోవాని. ఏమ్మా, నేను దేవుడిని అనుకోండి. దేవుడిని అన్న మా చిన్న దేవుడిని అన్నాడు అనుకోండి, క్యారెక్టర్ ఇది. తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈవిడ ఇలా వచ్చి తల్లి ఇలా వచ్చి ఇలా ఉండు. ఇప్పుడు ఈవిడ పేరేంటమ్మా? ఇశ్రాయేలీలు. దేవుడు ఎవరికి దేవుడు? ఇప్పుడు ఇశ్రాయేలీలకి దేవుడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈమెని నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటున్నాడు. అంటే ఈ బిడ్డ ఏమో మాట వినట్లేదు, నా మాట వినట్లేదు. చర్చికొచ్చి ఏం కోరుకుంటుంది చెప్పండి? ఇందాక చెప్పిన పాటల్లోంచి చెప్పండి చక్కగానే. ఇందాక చెప్పిన పాటల్లోంచి మీరు అర్థం చేసుకుని మంచి మాటతో వెళ్ళండి ఇంటికి. ఏవి పెడతాయి అనవసరమైన మాటలు వినకండి. మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటే చెప్తున్నాను, మీరు పరలోకంకి వెళ్ళాలన్న మొదట అడిగేస్తే మీకేం కావాలో దేవుడు చూస్తాడు. నేను చెప్తున్నాను మీకు అది. ఏమా, నేను ఎప్పుడు నాకు సొంతంగా ఇది కావాలని నా దేవుడిని ఎప్పుడు అడగలేదు నేను. చూడండి, అక్కడ ఇల్లు రెడీ చేసేస్తున్నాడు, కారు వచ్చేసింది, నాకు ఏది కావాలో అది దేవుడు ఇచ్చేస్తున్నాడు. నాకు ఏ లోటు చేయలేదు, ఏది నేను అడగలేదు. ఏమ్మా, మొన్నటిదాకా అప్పుడప్పుడు అన్నం కొని చూసావా వాచలేదని కోవైట్ నుంచి చెల్లి తెచ్చింది, బాలవరం చెల్లి పేరు బుజ్జి. నా కోసం తెచ్చిందా లేదా? నేను ఏమన్నా షాప్కి వెళ్ళి తెచ్చానా? ఇవ్వలేదా? దేవుడు ఇస్తాడు, మీకు అలాగే ఇస్తాడు. మీరు నేను ప్రార్థన చేశానా? వాచలేదు దేవా అన్నానా? నేను ఉపవాసం ఉండి ఏమైనా చేశానా? కారు కావాలని నేను ఏమైనా ప్రార్థన చేశానా? చేయలేదు. మీరు చెప్తున్నా మరో రాత్రి నా కూతుర్ని ఇలాగా భుజం మీద ఇలాగ వేసుకుని రాత్రి ఒక సెకండ్ నిద్రపోతే అడగండి, మా ఇంట్లో అడగండి చెప్తారు. నా బిడ్డని ఇలాగ వేసుకుని, ప్రభు ఈ బిడ్డలను రక్షిస్తావా, పరలోకానికి నడిపిస్తావా? లోకమంతా చెడిపోయింది, ఎక్కడికి వెళ్ళినా చెడులోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ మాటలు నాకెందుకు వచ్చాయంటే, ఏదో పాట పాడుతుంది నా దగ్గర, ఆ పాట ఏదో కనుక్కుని యూట్యూబ్లో కొడితే సినిమా పాట అది. అయ్య బాబు, ఇది ఏదన్నా అంటే ఏమన్నా స్కూల్లో నేర్పించిన పాట ఏమో అనుకున్నాను. ఆ పాట ఏదో నాకు పాడతాక రాలేదు, లేకపోతే పాడి చెప్తున్నాను. ఆ పాట చూసేసరికి ఏంటి నా పాప ఈ పాట పాడుతుంది అని చూస్తే యూట్యూబ్. అది కూడా మంచి పాట కాదు అది, పోనీ మంచి అర్థంతో ఉన్న పాట కాదు అది. ఏదో పాట ఎవరో నేర్పిస్తే ప్రభువా లోకం అంతా చెడిపోయింది, నా బిడ్డలేమో స్కూల్కి వెళ్తున్నారు ఏంటని చెప్పేసి ఎలా పెట్టుకుంటూ ఒకవైపు నుంచి ఇటువైపు కళ్ళని నీరు గారిపోతున్నాయి, ఒకవైపు నుంచి నీతిమంతుడిగా బ్రతకడం ఎంత కష్టం. అలాగే వెళ్తుంటే ఆడిపడుతున్నాడు, ఎలాగ వెళ్తుంటే ఈడిపడుతున్నాడు. ఈ మాట ఏదో మంచి మాట అని వాళ్ళకి చెప్తుంటే ఆ మాటనేమో అబద్ధంగా తిరగేసి వాడినేమో ఇంకొక మాట చెప్పి, ఇప్పుడు నేను ఇన్ని చెప్పానా కయ్యనికి సంబంధించిన అంటే లోక సంబంధమైన ఏమొద్దా ఏం లేదా అని ఇలా మాట్లాడుతుంటే మళ్ళీ అబద్ధంగా మార్చేస్తున్నారు కదా వాటిని. అప్పుడు నేను ఏడుస్తూ నిద్ర పట్టలేదమ్మా, మీరు చెప్తే నమ్మరు, అస్సలు నిద్రపోలేదు. నేను నిద్రపోకుండా ఏడుతూ ప్రార్థన చేసుకోవడం. అప్పుడు వచ్చి యాకోబు పత్రిక 5వ అధ్యాయం చదివాను రాత్రి, అంతా ధ్యానం చేశాను దాని విషయంలో.
అలాగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొత్తం హెబ్రీ గ్రీక్ భాషలో ఉన్న మూలాలతో సహా చదువుకున్నాను రాత్రి. ఏమ్మా ఇదంతా ఎందుకు ఏడిసాను? నా బిడ్డ కోసం ఒక్క పాట పాడినందుకు. ఒక్క పాట పాడినందుకు నా కూతురు కొరకు, నా కొడుకు కొరకు రాత్రంతా నిద్ర లేకుండా ప్రార్థన చేశాను. దేనికోసం? ఎలాగైనా నా కూతురికి కలెక్టర్ని చేసేనా? మరి ఏం చేయమని? పరలోకం ఇమ్మని, పరలోకం ఇమ్మని, నాకు పరలోకం ఇమ్మని, పరలోక సంబంధమైన ఆశీర్వాదం, మహిమ శరీరం, నిత్యత్వం నాకు ఇమ్మని దేవుణ్ణి నేను ప్రార్థన చేసి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేసి, సంఘం కొరకు ప్రార్థన చేసి, నా పిల్లల కొరకు ప్రార్థన చేశాను. దాని కొరకు ప్రార్థన చెయ్యాలి, చేస్తే కానీ ఇవ్వడు. అందుకని నాకు ఎంతో తృప్తి అయిపోయింది. పొద్దుటికి భలే సంతోషం అనిపించింది. వెంటనే కొంచెం లేవగానే తినేసి పడుకున్నాను. లేవగానే తినేసి పడుకున్నాను. హ్యాపీగా కాసేపు నిద్రపోయాను. సరిగ్గా 9 గంటలు వేసి మళ్ళీ స్కూల్కి మా వాడిని తీసుకెళ్ళాను. పాప ఆగిపోయింది. ఏమ్మా సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. దేనికోసమో తెలుసా? పరలోకం కోసం. నాయనా ప్రభువా, నీ వచ్చే టైంకి నువ్వు అగ్ని అలా దిగిపోతుంటే, అగ్ని నిన్న కాలిపోకుండా నిలబడాలంటే, శద్రకు మెషకు అబేద్నెగోలా నేను ఉండాలంటే ఎంత నీతిమంతుడై ఉండాలి. ఒక నోవహులాగా అవ్వాలి, అపోస్తుల్లాగా అవ్వాలి. ఇది చిన్న విషయం కాదు. ఇలా తెల్లారితే చాలు ఈ కంట్లో ఎన్నో పాపాలు పడతాయి. ఇవన్నింటి నుంచి నేను ఎలా తట్టుకోవాలి ప్రభువా అని నేను దేవుడిని అడిగి ప్రార్థన చేస్తుంటే, దేవుడు ఆ స్థితి, ఆ మానసికమైనటువంటి పరిపక్వత దేవుడు ఇస్తున్నాడు. లేకపోతే నా తరమా పాపంలో పడకుండా ఉండడం. కాబట్టి అలాంటి పరిస్థితుల మధ్యన ఈ కూతురు దేవుడు చెప్పినట్టు పరలోకం కోరుకోవాలని, ఇశ్రాయేలులందరూ పరలోకానికి రావాలని దేవుడు ఎంతో ఆశపడి, ఎలాంటి వాడు ప్రార్థన అవడు చేస్తాడా? పరలోకం కావాలన్న ప్రార్థన ఏ ఇంట్లో నుంచి వినబడుతుందా అని దేవుడు చూస్తుంటే, రాత్రి నా ఇంట్లో నుంచి నా దేవుడికి వినబడింది. ఈ ఇశ్రాయేలుడు మాత్రం వింటలేదు, దేవుని మాట వింటలేదంట. ఏం కోరుకుంటున్నాడు? కయ్యిన్లా కోరుకుంటున్నాడు. బాగా రిచ్ అవ్వాలి, బాగా సంపాదించాలి, అందరికంటే నేనే గొప్ప అవ్వాలనుకుంటున్నాడు ఇశ్రాయేలు. ఏమ్మా అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ చదువమ్మ 4వ వచనం. ఎవరిని? ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నువ్వు రేకాబీయుల దగ్గరికి వెళ్ళు అంటే పాస్టర్ గారికి చెప్పాడు. నేను ఇర్మియాని. వెళ్ళి రేకాబీయులు అంటే ఈవిడ దగ్గరికి వచ్చి, ఇలా తిరిగి తల్లి, ఇలా తిరిగి. ఇప్పుడు ఈవిడ ఎవరు? రేకాబీయురాలు. ఈవిడ దగ్గరికి వెళ్ళమన్నాడు నన్ను. ఎవరు? దేవుడు. ఈవిడ దేవుడికి సంబంధించిన ఆవిడ కాదా? కాదు. ఎవరు ఆవిడ? ఇశ్రాయేలుకి విరుద్ధమైనది కాదు, ఇశ్రాయేలుకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఈవిడ రేకాబీయురాలు. రేకాబీయురాల దగ్గరికి ఏమి అడమనమ్మా? మాట్లాడి యెహోవా మందిరములోనికి, అంటే దేవుని మందిరములోనికి వారిని తీసుకొచ్చాను. ఇశ్రాయేలు ఉండే దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పుడు తీసుకొచ్చి పరీక్షలకి ఏంటమ్మలకి ఏమి ఇవ్వాలి? ద్రాక్షరసం ఇమ్మన్నారు. ఇప్పుడు రేకాబీయురాలకి ద్రాక్షరసం ఇస్తున్నాను. ఎవరిని? ఇర్మియా. తల్లి తాగేసేగా, తాగకూడదు నువ్వు. క్యారెక్టర్ ఏంటంటే తాగకూడదు. ఈవిడికి ద్రాక్షరసం ఇస్తున్నాను అనమాట. ఏమన్నా మాట అర్థమవుతుందా? ఈవిడికి ఏమి ఇచ్చాను? ద్రాక్షరసం అంటే మందు ఇచ్చాను. రేకాబీయులు అంటే అదో వంశం, అదో జాతి. ఆ జాతికి మందు బాటిల్ ఇచ్చాను అనమాట చేతిలో. ద్రాక్షరసం అంటే మత్తు ఇస్తే, అక్కడ చదవమ్మ ఏమన్నారు వీళ్ళు? ఇదంతా మీరు ఇంటికెళ్ళి చదవండి అమ్మా, టైం లేదు కాబట్టి. మీరు ఆల్రెడీ నిద్రలో కోల్పోతున్నారు. ఈవిడ దగ్గరికి తీసుకొచ్చి ఏమిచ్చాను నేను? మందు బాటలు ఇచ్చాను. అప్పుడు ఈవిడ అంటుంది, ఇప్పుడు ఏమంటుంది అనుకుంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? చెప్పగా వారు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసము తాగకూడదని వాళ్ళ నాన్న, వాళ్ళ తాత ముత్తాత
చచ్చిపోతూ నువ్వు ఎప్పుడు తాగొద్దురా అని చచ్చిపోయాడంట అంతే. అర్థమవుతుందా మీకు? నువ్వు ఎప్పుడు తాగొద్దు. ఇంకో మాట అన్నాడు, నువ్వు ఎప్పుడు ఇల్లు కట్టొద్దు. మీరైతే చచ్చిపోతా నేను ఎలాగూ కట్టలేకపోయాను, నువ్వైనా చదువుకుని నా కష్టం నీకు రాకూడదు. మన ప్రార్థనలు చూసారా? మన ప్రార్థనలు ఎంత తెంగర ప్రార్థనలో తేలిపిస్తాను ఈరోజు. మనం ఏమని ప్రార్థన చేస్తామో పిల్లడికి, నా కష్టం నీకు రాకూడదు బిడ్డ, నేను పడిన కష్టం నీకు రాకూడదని కష్టపడి రెక్కల ముక్కలు చేసి నిన్ను చదివిస్తున్నాను, బాగా తిని కలెక్టర్ అయ్యి నన్ను బాగా తన్ను అని చెప్తున్నారా? పిల్లలకి అదే కదా మనం నేర్పించేది. నేను పడిన కష్టం నా బిడ్డలు పడకూడదు, నువ్వు చదివి ఈ లోకాన్ని అంతా దేశదమరవై తిరిగాయని అందరూ చేసే పని ఇదేనా? వాళ్ళ నాన్నగారట రేఖాబీలు చప్పట్లు కొట్టండి వాళ్ళందరికీ. ఎందుకు కొట్టారు? ఏమని చెప్పారు? చప్పట్లు కొట్టారంటే ఆ మాట ఇంటికి వెళ్ళి చేయాలి మీరు, మీ బిడ్డలకు చెప్పాలి. ఏమని చెప్పాడట? నువ్వెప్పుడు మందు ఆక్కో. చెప్తున్నాను ఏమో, నా కొడుకుతో చెప్తున్నాను అనుకోండి, పోనీ నువ్వెప్పుడు మందు తాక్కో ఏమ్మా, తాగుతావుగానా? ఎప్పుడు మందు తాక్కో, ఇల్లు కట్టకో, ఎప్పుడు విత్తనాలు ఏమి వ్యవసాయం ఏమి చేయొద్దు, ద్రాక్ష తోట నాటొద్దు, అసలు మీకు ఉండకూడదు. అంటే ఏం చెప్పాడు? ఆస్తులు వద్దు, ఇల్లు వద్దు, తాగొద్దు, టిష్ అని చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇప్పుడు రేఖ వీరాలు ఎలా బతకాలి మరి? వీళ్ళు వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ప్రకారంగా పట్టుకుని రాజమందిరంలోనికి వెళ్ళి, గొప్ప విందులోనికి వెళ్ళి, ఎంతో సుందరమైన, అది ఏ మనిషికి దక్కలేనంత మహా సౌభాగ్యం వాళ్ళ దగ్గరికి వస్తే తాగమ్మా అని ఇచ్చారట. తాగమ్మ ఇస్తే నేను తాగను అని పక్కనెట్టేసిందంట. ఇప్పుడు రాజాజ్ఞలు కానీ మేమేమంటే చచ్చిపోద్దు కానీ ఏం తాగదట? ద్రాక్షరసం తాగదట, ఇల్లు కట్టదట, విత్తనాలు ఏదట? చేరుకుందట. ఏమ్మా చూడండి, వీళ్ళని తీసుకొచ్చాడు దేవుడు. ఇర్మియాని వెళ్ళి వీళ్ళ తీసుకొచ్చి, ఇదిగో ఈ ఇశ్రాయేలుకి బుద్ధి రావడానికి ఈ రేఖాబీలను అడ్డుగా పెట్టి, ఈవిడికి వాళ్ళ పితరులు చెప్పిన మాట ప్రకారం చచ్చినా సరే ఈ మూడు చేయకుండా ఉంటున్నారు వాళ్ళు, నేను ఎన్ని చెప్పినా చేతి తగలాడుతున్నారా అన్నాడు అనమాట. ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, ఈ రోజున మీ ఎదుట పెడుతున్నాను నేను. ఏమ్మా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా బ్రతికితే, తండ్రి చెప్పిన మాటని తప్పి బ్రతుకుతుంటే, రేఖాబీలు దేవుని ఎరగనటువంటి వాళ్ళు వాళ్ళ పితరులు చెప్పిన మాట ప్రకారంగా బ్రతుకుతున్నారా, వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోనరా అని రేఖాబీలు అనేటువంటి దాన్ని ఆవిడని తీసుకొచ్చి మందు బాటలు ఎట్టు తాగుద్దో లేదో చూడన్నాడు. ఇచ్చా తాగరాలో మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము తాగట్లేదు. ఎందుకు తాగట్లేదు? వాళ్ళకి సరదా సంతోషాలు ఉండ, వాళ్ళకి పండగలు పబ్బాలు ఉండవా? ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పాడట, వాళ్ళ పితరులు చెప్పారట. ఎందుకంటే మాకు చేయొద్దు అన్నారు, మేము చేయమంతే. ఇల్లు కట్టుకోలేదంటే వాళ్ళు. అర్థమవుతుందా మీకు? ఎందుకు కట్టుకోలేదు చెప్పండి, ఎందుకు తాగలేదో చెప్పండి. దేవుడు ఆ పితరులు చెప్పినటువంటి మాట ప్రకారంగా బ్రతికారు. మనకేం దరిద్రమో కానీ దేవుని మందిరంలోనే ఉంటాం, దేవుని మందిరంలోనే ప్రార్థన చేస్తాం, దేవుని కోసమే బ్రతుకుతున్నాను అంటాం, యేసయ్యా అంటాం, అన్నీ చేస్తాం. కానీ చెప్పిందను, అమ్మా హ్యాపీ బర్త్డే అమ్మా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, ఐ లవ్ యూ మమ్మీ అంట. ఏమా అంటారా? అనరా? పిల్లలు అంటారు కదా, ఈ మధ్యన బాగా ఎక్కువయ్యాయి కదా. ఏమంటారు చివరికి? అమ్మా ఈరోజు నువ్వు కాలేజీ మానకు వెళ్ళు అందనుకో, నేను వెళ్ళను అంట. ఏంటి కాలేజీకి వెళ్ళమని అమ్మ అంటుంటే కూతురు ఏమంటుంది? కొడుకు నేను వెళ్ళను అంటాడు. ఇప్పుడు అమ్మ మాట విన్నాడా? మరి ఏమని చెప్పాడు? ఐ లవ్ యూ మమ్మీ, నువ్వేదంటే అదే బంగారు కొండ అని అంత చెప్పి, తీరా చూసిన తర్వాత అమ్మ చెప్పిన మాట విన్నాడా? నాన్న చెప్పిన మాట విన్నాడా? వినట్లేదు. ఈ రోజున దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దేవుని ప్రార్థనలు చేస్తున్నాం, దేవుని మందిరంలో గడుపుతున్నాం, దేవుడు చెప్పినట్టుగానే వాక్యం వింటున్నాం, కానీ ఒక్కడ కూడా దేవుని మాట వినేవాడు లేడు.
వీళ్ళైతే దేవుణ్ణి ఎరగకపోయినా వాళ్ళ పితరులు చెప్పారని మందు తాగొద్దురా, ఇల్లు కట్టొద్దురా, ఏ ద్రాక్షారసం మీరు ఏ తోట నాటొద్దురా, విత్తనాలు ఎదురా అని చచ్చిపోయాడు. అంతే. చచ్చిపోయిన పాపానికి ఇప్పుడు దాకా ఇల్లు కట్టలేదు, ఇప్పుడు దాకా ద్రాక్షారసం అనేది ద్రాక్షారసం పంట అదేంటిది ద్రాక్షారసం తాగలేదు, ద్రాక్ష తోట వేయలేదు, ఇల్లు కట్టలేదు. చూసారా, ఏళ్ళ ముందు నువ్వు ఎందుకు పనిచేస్తావు అని ఇర్మియాని వెళ్ళి రేఖాబీరాలను తీసుకొచ్చి, రేఖాబీలు వంశాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో కావాలంటే చెక్ చేయి, మందు బాటలు పెట్టి తాగుతారేమో అంటే తాగనన్నారు వాళ్ళు. మేమే కాదు, మా భార్యలు తాగరు, మా కూతురు తాగదు, మా కొడుకు తాగడు అని ఖచ్చితంగా చెప్పారట. ఈ రోజున క్రైస్తవుడు విశ్వాసిగా బ్రతకమని దేవుడు చెప్తుంటే అవిశ్వాసిగా ఈ రోజున బ్రతుకుతూ ఉన్నాడు. మీరు వెళ్తారా పరలోకం? తండ్రి చెప్పిన మాట అంటే విలువ ఉందా? మనకి విలువ లేదు, ఇందుకే విలువ లేదు. పైగా మళ్ళీ ఏమంటున్నాం? దేవుని మందిరమున్న దగ్గరికి వెళ్ళి భౌతికమైన నాశనం అయిపోతున్న ఈ లోక సంబంధమైన సంపద అంతా కూడా కాలిపోద్ది. అది పెంటతో సమానంగా మన భక్తులు ఎన్నుకున్నారు, అపోస్తులు ఎన్నుకున్నారు, వాటన్నింటినీ నష్టంగా ఎన్నుకున్నారు. యోబు కూడా ఎలా ఎన్నుకున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను అన్నాడు కదా. మరి నువ్వేంట్రా దీనికోసం ప్రార్థనలు చేస్తున్నావు? పైగా ఎన్ని వారాలు? 7 వారాలు వస్తే 8వ వారం లోకంలో జరుగుద్దట. చూడండి ఎంత. నాకు ఇది ఎక్కడో నేను ఎవరి గురించో చెప్తలేదు, నాకు వచ్చినటువంటి కానుకలో 20 రూపీస్ నోటు మీద రాశారు. ఎవరో ఏమని రాశారో తెలుసా? నేను 7 వారాలు వచ్చాను నీ సన్నిధికి, 7 వారాలు వచ్చాను, కానీ నేను అనుకున్నది జరగలేదు అంటుంది ఆవిడ అని ఫోన్ నెంబర్ వేశారు. పక్కన ఫోన్ నెంబర్ వేస్తే నేను కుదురున్నాను కదా. అలాంటివి 2-3 వస్తున్నాయి. నేనేం చేశానంటే ఇంటికి వెళ్ళి కుదురుగా కూర్చుని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అది ఎక్కడికో అమలాపురం వెళ్ళింది. ఎక్కడ అమలాపురమో అనకాపల్లి, నాకు ఈ 2 కన్ఫ్యూజ్ అమ్మా. అమలాపురమో అనకాపల్లి వెళ్ళాను కానీ అది అమలాపురమో అనకాపల్లి వెళ్తా, నాకు రెండింటిలోని తేడా. ఏమ్మా అమలాపురం కాదు, అనకాపల్లి వెళ్ళింది. అనకాపల్లి వెళితే ఆవిడ అంది, నేను ఫోన్ చేశాను, ఎవరు మీరు అని అడిగింది నన్ను. అమ్మ నేను ఇలాగా సో పాస్టర్ని, మాది రాజమండ్రిలో నా దగ్గరికి నోటు వచ్చింది. నేను చర్చిలో ఎప్పుడు కూడా 7 వారాలు రండి 8 వారాలు రానండి కనుమగా నేను ఎప్పుడు అనలేదమ్మా. అలాగేలా తిరిగి నా కానుక పెట్టిలోకి ఇది వచ్చింది. నేను ఎప్పుడు చెప్పాను తెల్లి అన్నాను. నేను ఎప్పుడు చెప్పానంటే మాది ఇలాగ ఊరండి, మా ఆయనకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, ఆయన లేవలేరు. అప్పుడు ఎవరో మా ఇంటి ఎదురు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో, మేము క్రైస్తవులం కూడా కాదు, క్రైస్తవులం కాదు కానీ ఆవిడ చెప్పింది పొద్దున్నే తెల్లారుజామున లేగందట. ఆవిడ చెప్తుంది చూడండి, ఇందులో ఉంది అది. చూడండి ఎలా తయారయ్యారో క్రైస్తవులు. చెప్తున్నాను మీకు, వీళ్ళని నమ్ముతున్నారు మీరు. చూడండి తెల్లారుజామున లేగన్నారంట. పాపం వాళ్ళందరూ చక్కగా హిందువులు కదా. తెల్లారుజామున లేచిందంట ఆవిడ. లెగిసి కనీసం పరగడుపున ఏమి తినకుండా పరగడుపునట అక్కడి నుంచవట ఆవిడ ఎక్కడికో వెళ్ళాలట. ఏది? ఈ సాలకి. ఏ సాల? అక్కడికి వెళ్ళాలంట. అక్కడి నుంచి ఎంతో దూరం అంటమ్మది. పొద్దుటే 4 గంటలకు లేచి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినటువంటి భర్తను విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి అక్కడ ఎవరెవరన్నా చెప్పి ఆవిడ ఎప్పుడో బస్సు ఎక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి 7 వారాలు చేసిందట. ఇంటికి వచ్చి చూస్తుందంట లెగుతాడని. 7 వారాలు వెళ్ళాను, నాకు ఎందుకు జరగలేదు అని ఆయనకి వేసింది అక్కడ. అది నాకు ఎవడెవడో ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ తీసుకొస్తే నేను అన్నాను, అమ్మా నువ్వు ఎలా నమ్ముతున్నావు తల్లి, నీకు బైబిల్ నాకు ఏం తెలుసు బాబు. ఆవిడ చెప్పింది ఇలాగన్నాను. అలాగేమీ లేదమ్మా, విశ్వాసముతో మోకరెళ్ళి ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, పరలోకం చేరుకోవాలని ప్రార్థన చేయని ఆవిడకి అరగంట చెప్పాను. చెప్పి ప్రార్థన చేసి దేవుడు మరి ఏమైంది ఏటో మళ్ళీ నెంబర్ మిస్ అయ్యింది. ఏమ్మా అలాగ నేను నిజం చెప్పాను. ఇప్పుడు ఇందులో ఉన్నదా మాట? ఇందులో ఉందా? పైగా విశ్వాసి అంటే భౌతిక సంబంధమైన దాని కొరకు ఎవడైనా చేస్తాడండి ప్రార్థనలు? విశ్వాసి అంటే ఏంటి? పరలోకం చేరుకోవడానికి ప్రార్థన చేయాలి. అలాగని స్వస్థత చేయకూడదా అంటే ఏమంటాం? చేసినా ఏమంటాం? బాబు స్వస్థత కంటే నీకేది? పాపం అనే రోగానికి నీకు స్వస్థత కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా స్వస్థత వస్తుందా రాదా?
అసలైన బలమైంది అయిపోతుంటే కిందది ఆఫ్టర్ ఆల్ ఇది చాలా చిన్న విషయం. ఇది తప్పకుండా దేవుడు చేస్తాడు. అందుకని ఈవిని పిలిపించి ఈవిడికి బుద్ధి చెప్తున్నాడు. ఈ రోజున ఈవిని పిలిపించి మీకు చెప్తున్నాను. ఏమ్మా అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు అంటే మీరు ఇప్పుడు, ఏమ్మా రేఖాబీయులు అంటే లోకం. ఇక్కడ లోకములో దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు దేవునికి నచ్చుతున్నారండి. దేవుడికి ఎరిగినటువంటి వాడు మాత్రం దేవుని మాట వింటలేదు. అర్థమవుతుందా మీకు? అందుకనే దేవునికి విరుద్ధమైపోతుంది మన భావజాలం అంతా. కాబట్టి ఇప్పుడు హేబేలు కానీ కయీను కానీ పరలోకం ఎవరు వెళ్ళారు? ఇద్దరిలో హేబేలు వెళ్ళాడు. ఎందుకని మీకు గ్యారంటీ అది? ఎందుకంటే మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రకారంగా చనిపోయిన వాళ్ళందరూ పరలోకం చేరుకున్న లిస్ట్ అంతా అక్కడ రాశారు. అందులో ముందు ఎవరు ఉండాలి? ఫస్ట్ ఎర్లీ జనరేషన్ ఎవరు? ఫస్ట్ కయీను. ఉన్నాడో లేదో చూడండి. ఎగిరిపోయాడు, నరకానికి పోయాడు. ఆ తర్వాత ఎవడు తమ్ముడు ఎవరు? హేబేలు. ఉన్నాడో లేదో చూడండి. ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. అతను విశ్వాసి, పరదేశంలోనికి వెళ్ళాడు. వెళ్ళాడా లేదా? ఇప్పుడు కయీను పక్కకు జరిగాడు, హేబేలు వచ్చాడా లేదా? హేబేలు ఎందుకు వచ్చాడు చెప్పండి నాకు. ఎందుకు వచ్చాడు? ఈ భూమిని ప్రేమించలేదు, ఈ లోకాన్ని ప్రేమించలేదు. ఈ లోకాన్ని త్యజించి పరలోకం కావాలని బ్రతకడం, పరలోకం కోసమే బ్రతికాడు, పరలోకం కోసమే అర్పణలు ఇచ్చాడు, పరలోకం కోసమే దేవుని దగ్గరికి వెళ్ళాడు, పరదేశంలోకి వెళ్ళడం కోసమే దేవుని నమ్మాడు, పరలోకంలో ఉండడం కోసమే అతని జీవితాన్ని సమర్పించాడు. అందుకని హేబేలు పేరుంది అక్కడ. రేపొద్దున నీ పేరు అందులో ఉంటుందా? నువ్వు వెళ్తున్నది దేనికోసం వెళ్తున్నావు? దేవుని మందిరానికి. స్వస్థత నీ కర్మగాలి. ఎన్ని రోజులు స్వస్థత కావాలి? నాకు అసలు అర్థం కావట్లేదమ్మా. ఏమ్మా తమ్ముడు, ఈరోజు జ్వరం వచ్చింది, నీకు జ్వరం తగ్గింది, ఇంకెన్నిసార్లు తగ్గించాను నేను? అర్థమవుతుందమ్మా? పోనీ తగ్గింది, ఒక రోజు తగ్గిన తర్వాత రెండో రోజైనా ఏం కోరుకోవాలి మనం? పరలోకం కోరుకోవాలి. ఈ రోజున నా మాటలు నచ్చుతలేదు, కానీ ఇక్కడుండగా ఈ లోకం బలంగా ఉంటుంది. కాబట్టి బలమైనటువంటి ఈ మాటలు, నా మాటలను ఏం చేస్తున్నాయి? ఎగతాళి చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. వారి కేకలే గెలుస్తున్నాయి. ఇప్పటికి అదే గెలుస్తుంది, డోంట్ వర్రీ. కానీ విశ్వాసేనా పరలోకం చేరుకునేది? అవిశ్వాసం వెళ్తాడా? విశ్వాసం అంటే ఏంటి? కంటి ముందుండి కనపడేదానిని కోరుకునేవాడు విశ్వాసి కాదు. కంటికి కనబడని అక్షయమైన పరలోకాన్ని కోరుకునేవాడు విశ్వాసని. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసం అనే మాటకి అర్థం. అంతేనా? మరి నువ్వు విశ్వాసం అని చెప్పి కనిపడి కోరుకుంటావేటి? అసలు నీకు బైబిల్ అర్థమవుతుందా? అర్థం కాకుండా మోసపోతున్నావా? సాతాను యొక్క వలలో పడి రకరకాల వలల్లో మనం మోసపోతూ ఉన్నాం. కాబట్టి హేబేలు విశ్వాసి, పరలోకానికి వెళ్ళాడు. కయీను అవిశ్వాసి, అందుకని నరకానికి పోయాడు. ఇద్దరికి తేడా ఏంటో తెలుసా? ఇద్దరు ఇచ్చే అర్పణ ఏంటో తెలుసా? ఇద్దరు చేసే భక్తి ఏంటో తెలుసా? కయీనేమో ఈ లోకంలో సంపాదించుకోవాలనుకున్నాడు, హేబేలేమో పరలోకాన్ని సంపాదించుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే పరలోకములో ధనమును సమకూర్చుకొనుడి. అక్కడ చేస్తలేదు మనం. విశ్వాస అయితే అక్కడ సమకూర్చుకుంటాడు, అవిశ్వాస అయితే ఏం చేస్తాడు? ఇక్కడ సమకూర్చుకుంటాడు. అదే చిన్న మైన్యూట్ డిఫరెన్స్ మనకి. కాబట్టి మనం విశ్వాసులం. ఈ లోకాన్ని, ఈ లోక సంబంధమైన అవసరాల కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోకూడదు. నీకు ఆ కర్మ పెట్టలేదు దేవుడు. నీకేం కావాలో దేవుడు తెలుసుకుని నీకు ఇస్తాడు. నీ దేవుడు అండి ఆయన. నువ్వు అడిగితే కానీ నువ్వు అమ్మ నీకు చిన్నప్పుడు ఉంది, చిన్నప్పుడు నిన్ను అడిగి పెట్టిందా? నీకేం కావాలో అడిగిస్తుందా అమ్మ? చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. శరీరకు తేడాడి నెంబర్ 5 అంటదా? నువ్వు తెస్తావా? అలాగే నీకు అన్నీ ఇస్తున్నాడు. అన్నీ ఇస్తున్నాడా దేవుడు? ఇవ్వట్లేదా? పోనీ ఏమీ లేదండి, మీరు దేవుడిని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళకి ఇస్తలేదండి, వాళ్ళ చేతులు పండుతలేదండి. నీ చేను ఒకటే పండుతుందా? నీ చీపురు ఒకటే దుమ్ము దూరుతుందా? అందరి జరుగుతున్నాయా లేదా? కాబట్టి పరలోకం గురించి ప్రార్థన చేసేవాడికి విశ్వాసి అని పేరు. కాబట్టి జైపాల్ గారు మంచం మీద పడుకుని ఏడ్చి నేను వెళ్ళిన ప్రతిసారి అదే చెప్పేవాడిని, పాపములు క్షమించు ప్రభువా, నేను ఇప్పుడు వరకు తప్పు చేశాను, ఇప్పుడు వరకు అన్యాయమే చేశాను,
ఇదిగో ఈ రోజున నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నీ సన్నిధికి రావాలనుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నానని క్షమించమని ఎన్నోసార్లు చెప్పాం. చివరికి అలా మంచం మీదే ఉండి ప్రభువా ఎన్నోసార్లు క్షమించమని కోరుకుని చివరికి క్షమించాడని నమ్ముచున్నాం. ఆయన పరలోకానికి చేరుకోవాలని నమ్ముచున్నాం. దేవుడు తప్పకుండా ఆయన పరలోకంలో ఉంచుతాడని విశ్వసిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున కయ్యను నీతో మాట్లాడుతున్నాడు. నాలాగు నువ్వు ప్రవర్తించి నరకానికి వెళ్ళొద్దని. హేబేలు నీతో మాట్లాడుతున్నాడు, నాలాగే ప్రవర్తించి పరలోకానికి రా. చిన్న వయసులోనే నన్ను మా అన్నయ్య చంపేశాడు, కానీ శాశ్వతమైన జీవితాన్ని నాకు ప్రసాదించాడని హేబేలు సాక్ష్యం అవుతున్నాడు. ఆనాడు ఆ రోజుల్లో చెడిపోయి ఉన్నటువంటి కాలంలో నోవాహు నీతిమంతుడిగా నిలబడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేన్ని కోరుకుని? రక్షణ ఓడను కోరుకుని. అంతేనా? నీటి నుంచి రక్షింపబడడానికి ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఈరోజు అగ్ని నుంచి సిద్ధం చేసుకునే నీ రక్షణ కవచం ఏది? ఈరోజు నువ్వు ఏమి సిద్ధం చేసుకుంటున్నారు? నువ్వు ఎంత తింగరదానివంటే ఏమ్మా, రేపు అగ్ని దిగి వస్తుంది, అగ్ని నుంచి రక్షించుకోవడానికి నీకు ఏం కావాలి? ఇప్పుడు సర్వాంగ కవచం కావాలి. అగ్ని నుంచి తప్పించుకునే నిత్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడిచ్చే కవచం నీకు రావాలి. అది సంపాదించుకుంటున్నావా? అది సంపాదించుకోవడం మాని ఈ లోకంలో ఏదేదో సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం అండి. నేనేమి సంపాదనకి వ్యతిరేకం కాదు, నీకేమి ఆస్తుపాస్తులు ఉండకూడదన్నది నా ఉద్దేశం కాదు, ఈ లోకంలో నువ్వు ఏ ఉద్యోగాలు చేయకూడదన్నది నా ఉద్దేశం కాదు. ఇది ఈ లోకంలో నువ్వు ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత యేసు ప్రభు రాకడలో వచ్చినప్పుడు ఇదంతా కాలిపోద్ది, అప్పుడు నువ్వు కాలిపోతావు. కాబట్టి ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే అప్పుడు నీకేం కావాలో అవన్నీ నేను నీకు ఇస్తానన్నాడా? ఇవ్వనన్నాడా? ఇస్తానన్నాడు. ఈ రోజున హేబేలు మీతో మాట్లాడుతున్నాడు. మరణించిన హేబేలు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మాట్లాడగలిగే ఆ మాట నువ్వు వినగలిగే చెవులు నీకుంటే తప్పకుండా ఈ రోజు నుంచి నువ్వేం కోరుకుంటావు? పరలోకాన్ని కోరుకోండి. పరలోకం కోరుకునే భక్తులంటే దేవునికి ఎంతో ఇష్టం. అది వాళ్ళ నాన్న చెప్పిన మాట నమ్మి రేకాబీలు ధన్యులు, వీళ్ళ ధన్యులు. నా మాట వినలేని మీరు నా కడుపుని చెడబుట్టారా అన్నట్టు దేవుడు ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి రేకాబీలుని నిలబెట్టాడు దేవుడు. వీళ్ళు ఇల్లు కట్టుకోలేదట. చూడండి, ఎందుకు ఇల్లు కట్టుకోలేదు చెప్పండి. ఒక మాట ముగించేస్తున్నాను. మనం చెప్పండి, చనిపోయినప్పుడు పాట ఆడతామమ్మా, పరదేశులము ప్రియులారా మన పురమీదిగాదెప్పుడు. ఎంత చక్కగా పాడతావో. పరదేశకి ఇల్లు ఉంటుందా చెప్పండి? ఇల్లు ఉంటుందా చెప్పండి రమ్మా బాబు. మరి నేను ఇల్లు కట్టుకుంటున్నాను, మీకు వెంటనే మెదిరేది అదే కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఇది శాశ్వతమైనది కాదు, ఈ ఇల్లు శిథిలమైపోయేది. కాబట్టి నేను ఎప్పటికైనా చేరుకునే పరలోకములో ఇల్లుని సంపాదించుకోవాలని ఇక్కడ బ్రతుకు, ఆ ఇల్లు కట్టరా ఈ ఇల్లు పోద్రా అని నాకు స్పృహలో నాకుంది. ఇది ఇక్కడ బ్రతుకు ఉండి ఈ ఇంట్లో ఉండి ఆ ఇల్లుని సంపాదించుకుంటాను నేను. అర్థమవుతుందా? ఏది నా శరీరాన్ని, నా జీవితాన్ని పాడు చేస్తుందో అదేమీ నేను విత్తను. అటువంటి వాటిని నా జోలికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నాను. అదే విశ్వాసం అంటే. ఏది విశ్వాసం? పరలోకానికి చేరుకోవడానికి ప్రభువు నీకు నోవాహు జీవితం ద్వారా ఏమి నేర్పించాడో, ఆయన మరణములో నుండి నువ్వు ఏమి జ్ఞాపకం చేసుకోవాలో, ఆయన మరణములో నుండి నోవాహు నీతో ఏది మాట్లాడుతున్నాడో, అబ్రహాం ఏది మాట్లాడుతున్నాడో, ఇస్సాకు ఏది మాట్లాడుతున్నాడో, స్టెఫెన్ ఏది మాట్లాడుతున్నాడో, పౌలు గారు ఏది మాట్లాడుతున్నారో, పేతురు గారు ఏది మాట్లాడుతున్నారో, లూదియా ఏం మాట్లాడుతుందో, మరియ గారు ఏం మాట్లాడుతున్నారో, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా? కనబడేవాడికి ఆ మాటలు అర్థమవుతాయి. కాబట్టి నాకు మరియ గారు కనపడుతున్నారు, ఎలా బ్రతికారో. హేబేలు కనపడుతున్నాడు, నాకు స్టెఫెన్ కనపడుతున్నాడు, అపోస్తలులు కనపడుతున్నారు. మీకు ఎవరు కనపడుతున్నారు చెప్పండి? ఎవరు కనపడుతున్నారు? ఏం చూసినా కయ్యనే కనపడుతున్నాడు మనకి కదా. కాబట్టి కయ్యను లాంటి జీవితం వద్దు. అది 3 రోజులు ముచ్చట, ఆ తర్వాత ఇంకా అచ్చట ఏముంటుంది? అగ్ని తప్ప మరొకటేమీ ఉండదు. కాబట్టి 3 రోజులు ముచ్చట చూసుకోకండి. పరలోకములో శాశ్వత కాలం నా బిడ్డలో నేను అందరము
మరణము లేని వారిగా పరదేశంలో ఉండాలని కోరుకోండి. అట్టి ధన్యత దేవుడు ఇవ్వాలనే ఈ మాటలు చెప్తున్నాను అనమాట. కూర్చోండి తల్లి. ఇప్పుడు రేకాబీయుల్ని దేవుడు ఇష్టపడుతున్నాడా? ఇశ్రాయేలుని ఇష్టపడుతున్నాడా? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి మాట ఇచ్చారట, ఆ మాట ప్రకారంగా తాగొద్దంటే తాగలేదు, వద్దంటే వద్దన్నారు అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, నా మాటలు అర్థమయ్యే లేవో, ఎందుకంటే ఈ అర్థమయ్యే మాటలు కాదు. ఎందుకంటే ఇది చాలా ఒక స్థాయికి ఎదిగితే తప్ప అర్థం అవ్వదు. ఎందుకంటే నేను ఏమంటున్నాను, మీ కంటికి ఎదురుగా కనపడేవి కోరుకోకండి, ఈ కంటితో చూసేవి కోరుకోకండి. ఈ కంటికి కనబడనివి ఏంటవి? పరలోకం మాత్రమే. అక్షయమైనటువంటి వాటిని క్షయమైనవి కోరుకోకండి. మీరు క్షయమైనవి అంటే పోతాయి, అక్షయమైనవి ఎప్పటికీ నిలుచుంటాయి. కాబట్టి ఈ రోజున జైపాల్ గారి యొక్క మరణం నీతో మాట్లాడుతుందా? జైపాల్ గారు మాట్లాడుతున్నారమ్మా. ఎలా ఉండకూడదో ఆయన జీవితం నీకు చెప్తుంది. ఎలా లాస్ట్లో అవకాశం ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోను, ఆ జీవితం ఏమైపోను. ఈ రోజున ఆయన చేసిన తప్పుకి భార్య శిక్ష అనుభవిస్తుందా లేదా? అనిపిస్తుందమ్మా. ఈ రోజున ఆయనే జాగ్రత్త తీసుకునుండి, ఆయనే చెప్పిన మాట వినుంటే ఈ రోజున ఆవిడ పక్కన ఆవిడతో పాటు సంతోషంగా ఉండేవారా ఈ లోకంలో? ఈ రోజున ఆయన మూర్ఖత్వమే ముందెళ్ళిపోవడానికి అవకాశమైంది. ఈ రోజున ఎంతమంది భర్తలు, ఎంతమంది భార్యలు ఈ రోజున తాగుతున్నారు, ఎంతమంది ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? రోజు రోజుకి ఆయుష్ తగ్గిపోతుందని అర్థం. ఒక బాటిల్ లోపలికి వెళ్ళిందంటే 5 రోజులు ఆయుష్ తగ్గిందని అర్థం నీకు. అలా ఎన్ని బాటిల్ తాగుతున్నావు, ఎన్ని 5లు పోయాయి? ముందులోనే 5, ఆ తర్వాత 5 × 5, తర్వాత × 5, ఇంకెప్పుడు 5 ఉండదు. వయసు అయ్యికోల్ది ఏమవుద్ది? తగ్గిపోద్ది అనమాట, ఆయుష్ తగ్గిపోద్ది. తాగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే చనిపోతారనమాట. భార్యను ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇక్కడ? నువ్వు చేసిన తప్పుకి భార్య ఏమవుతుంది? నువ్వు చేసిన తప్పుకి నీ బిడ్డలు ఏమవుతారు? నీవేనా ఒక్కడవేనా? కనీసం 2 పిల్లల్ని ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎవరు పెంచుతారు? అందుకని మనం మిస్టేక్ చేయొద్దు, దయచేసి చెప్తున్నాను. ఇది నేను మీ అందరికీ చెప్తున్నటువంటి మాట. జరిగేది ఏదో జరుగుతుంది. జైపాల్ గారు జీవితంలో ఏ తప్పు అయితే జరిగిందో అది నీ ఇంట్లో జరగకుండా జాగ్రత్త పడాలా వద్దా? జాగ్రత్త పడాలి. అప్పుడు మీరిద్దరూ కలిసి ఏక శరీరులుగా, పరిశుద్ధులుగా ఏదైతే హేబేలు జీవితంలో ఏది కోరుకుని సాధించుకున్నాడో అలాంటి సాధించే ఉన్నతమైన స్థితి దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తాగే భర్తలు ఉన్నారు, వారితో మాట్లాడండి. తాగడం వలన భార్య మిగిలిపోతుంది. తన జీవితం ఏమైపోద్ది? తనకేదో దేవుడు ఒక ఆధారం ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత బంధువులు చూస్తారు వచ్చి? తాబుట్టువులు చూడగలుగుతారా? వాళ్ళు ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎన్నాళ్ళని చూడగలుగుతారు? కాబట్టి దయచేసి తప్పులు చేయకండి. మీరు తప్పులు చేసేవారుగా ఉండాలనుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు సరదాగానే ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. నేను జైపాల్ గారిని ఉద్దేశించి మాట్లాడలే, జనరల్గా చెప్తున్నాను. చాలా సంఘటనలు నాకు మైండ్లోకి వస్తున్నాయి కాబట్టి దయచేసి మంచిగా ఉండండి, దేవునికి ఇష్టంగా ఉండండి. క్రైస్తవుడైతే మాత్రం విశ్వాసిగానే బ్రతకండి. విశ్వాస అయితే కంటి ముందు కనిపించే దాని కొరకు ప్రార్థనలుగా చేయాల్సింది, కనబడని పరలోకం కొరకు ప్రార్థన చేయండి, అది నువ్వు పొందుకుంటావు. అదే విశ్వాసి అంటే. అట్టి విశ్వాస జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. చివరిగా ఒక మాట మాట్లాడుతున్నాను. ఈ రోజున చనిపోయిన వాళ్ళందరూ మీతో మాట్లాడారా? ఈరోజు పడుకున్నప్పుడు ఒక్కసారి నోవాహును గుర్తు చేసుకోండి. చనిపోయిన ఆయన జీవితం నీతో మాట్లాడుతుంది. ఒక్కసారి అలాగ మీరు పడుకుని ఆలోచించండి. చనిపోయిన పేతురు గారు ఈ రోజున మీతో మాట్లాడతారంటే ఏంటి? ఆయన జీవితం మీతో మాట్లాడుతుంది. ఆయన జీవితాన్ని నీకు తెలిసిన భాగంలో జ్ఞప్తికి తెచ్చుకో. ఆ జ్ఞాపకార్థమే నీ జీవితాన్ని బాగు చేస్తుంది. మరణించిన వారు నీతో మాట్లాడుతున్నారు అన్నదానికి ఆన్సర్ ఏంటో తెలుసా? వారిని గుర్తు చేసుకో, నీ జీవితాన్ని అట్టి విధంగా మార్చుకో. అప్పుడు నోవాహు ఏం చేశాడు? లోకాన్ని అంతటినీ మాని 8 మందిని కాపాడుకుని రేపు వచ్చే జలప్రలయం నుంచి కాపాడుకునే రక్షణ ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు నిన్నేం చేయమన్నాడు? అగ్ని నుంచి తప్పించుకునే నిన్ను కాపాడుకునే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోమన్నాడు. సర్వాంగ కవచమును ధరించుకోండి, ఆత్మ ఫలాలను చేయమన్నాడు, విశ్వాస జీవితాన్ని సంపాదించమన్నాడు. ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళి ఏం కోరుకుంటున్నావు? నువ్వు కాలిపోయేది కోరుకుంటున్నావు. కాలిపోయేది, ఉండనది పోనీ ఇవ్వడా?
పోనీ కోరుకోలేనంత మాత్రాన్ని నీకు ఇవ్వడం మానేస్తున్నాడా? నేనే చెప్తున్నాను కదా, నాకు అన్నీ ఇచ్చాడా లేదు దేవుడు? ఇవ్వలేదా? పోనీ వాళ్ళు చర్చికి వెళ్ళి చూడండి, నాకు కారు ఉందా? నీకంటే నేను బెటర్ కదా, నీకంటే నాకు కారు ఉందా? ఉంది. ఇల్లు ఉందా? అక్కడ ఒక ఇల్లు ఉంది, రాజమండ్రిలో ఒక ఇల్లు ఉంది, వీరంపాలెంలో ఒక ఇల్లు ఉంది, పాలకడంలోకి ఇల్లు ఉంది. రేపో మాపో మీ ఇల్లు కూడా కొనేస్తాను నేను. ఏమ్మా ఎవడా దేవుడు నాకు? ఎప్పుడైనా నా ఇంటి గురించి కానీ, నా కారు గురించి కానీ, నా వాచ్ గురించి కానీ, నా బంగారం గురించి కానీ, నా కుటుంబంలో పోషించబడ్డానికి కానీ ఒక్కరోజు నా మోకాలు వంగలేదని దేవుడు ఇత్తం మానేశాడా? నేను ఒకటి గురి విశ్వాసం, పరలోకానికి సంబంధించింది. అయ్యో నాలో ఏ వీక్నెస్లు ఉన్నాయి, వాటిని ఎలా చంపుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా కన్నీటి గార్చాలి, ఏం చేసినా పరలోకం గురించే నా జీవితం అంతానే. నేను వచ్చేదే పరలోకం కోసం, మీకు చెప్పేదే పరలోకం కోసం, నేను ఇచ్చేది పరలోకం కోసం, నా బిడ్డలు నడిపించేది పరలోకం కోసం. మొత్తం అన్ని విశ్వాసమేనా? ఏది కంటికి కనపడేది కోరుకోవట్లేదు, కానీ కంటికి కనపడి అన్ని ఇస్తున్నాడా? కంటికి కనబడి ఇస్తున్నాడు, కంటికి కనబడని పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే హేబేలు నాతో మాట్లాడాడు చచ్చిపోయాక. మాట్లాడా లేదా? చదివితే మాట్లాడతాడు. బైబిల్ చదవలేనితో నీదెందుకు మాట్లాడతాడు? నీతో మాట్లాడేది జబర్దస్త్లో ఉండే హీరోలు వాళ్ళెవరో మాట్లాడతారు, సీరియల్లో ఉండే అత్తగారు మాట్లాడుతుంది. కొంతమంది అయితే సీరియల్ వచ్చేస్తారు కళ్ళలోకి, సినిమాలు వచ్చేస్తాయి కళ్ళలోకి, సినిమాలు చూసి ఎడతారండి అదేటో. కానీ పాస్టర్ గారు అంటే ఏమో పళ్ళు కొరికేస్తారు వీడు ముగించడని, సీరియల్ మాత్రం ముగించమని ఎప్పుడన్నా పళ్ళు కొరుకుతారా? కొరకడు. అందులో ఇన్వాల్వ్ అయిపోయి కళ్ళు వచ్చేస్తాయి మీకు, కలలే. కాబట్టి ఈ జీవితం మనలను పరలోకానికి నడిపించదు. ప్రియమైన దేవుని సంగమా, టైం ఎంత అయిందో నాకు తెలియదు, కానీ ఏమైపోద్దో నాకు తెలియదు, కానీ ఏమో తెల్లారి లోపల పరలోకం వస్తుందో, లేకపోతే దేవుడు ఈ రాత్రికే వస్తాడో. వస్తే ఈ మాటలు మిమ్మల్ని బాగు చేస్తాయి. లేదా రేపు దేవుడి చిత్తం అయితే రేపు పొద్దున్న చర్చిలోకి వెళ్ళి ఏం కోరుకోవాలి చెప్పండి? కోరుకుంటూ ఇచ్చేస్తాడేమో. ఏం చేస్తాడు? నేను చెప్పినవి చెయ్యి అంటాడు. హేబేలు అర్పణ తెచ్చాడా? అది. అంతేగాని వెళ్ళి ఏం కోరుకుంటున్నాం? లోకాన్ని కోరుకుంటున్నాం. అలా కోరుకోకండి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నేర్చుకున్న పాఠం, మరణించిన వారు నీతో మాట్లాడితే, నోవాహు మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది, కయ్యను మాట్లాడితే ఇంకొక రకంగా ఉంటుంది. కయ్యను మాట్లాడితే లోకం బాగుంటుంది, హేబేలు మాట్లాడితే పరలోకం బాగుంటుంది. నీకు రెండు దారులు ఏ దారి కావాలి? పరలోకం కావాలి. పరలోకం కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం నెమ్మదిగా చదవండి. సరే, నేను ప్రార్థన చేస్తున్నాను, ముగిస్తూ ఉన్నాను. దయచేసి నేను ఇంకా 2 గంటలు చెప్పగలను, కానీ నాకు అవకాశం ఇవ్వండి అమ్మా, తెల్లారిది చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పరలోకం వెళ్ళాలన్న ఆసక్తి అంతే. అది నేను ఇంటికి వెళ్ళిపోవాలన్న భౌతిక సంబంధమైన నా సుఖం కోరుకోవట్లేదు అసలు. మిమ్మల్ని పరలోకానికి నడిపించే ఒక ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వాలని. కానీ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే, రేపొద్దున దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పరలోక సంబంధమైన, విశ్వాస సంబంధమైన హేబేలు కోరుకున్న శాశ్వత జీవితాన్ని కోరుకోండి తప్ప అశాశ్వతమైన ఈ జీవితం కోసం దేవుడిని ఏమీ అడగండి. నువ్వు అడగకపోయినా నీ అక్కరలేంటో, నీ అవసరతలేంటో దేవునికి తెలుసు. తగిన కాలమందు నీకు ఏది అవసరమో అన్నీ దేవుడు నీకు ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని చిత్తమైతే మరి మీరు అందరూ మోకాళ్ళు ఇస్తే కాసేపు శరీర బడలిక, శరీర ఇబ్బంది పక్కన పెట్టి జయించి పరలోకం కొరకు ప్రభు ఎదుట, ఎలాగైతే దేవుని యొక్క చిత్తం ఎదుట మీరు అందరూ లోబడితే, ఈ రోజున మనందరం, ఈరోజు జైపాల్ గారు మన మధ్యన లేరు, రేపొద్దున మనం ఉండం. రేపొద్దున మన పరిస్థితి ఏమో, తెల్లారేసరికి ఎవరుంటారో ఎవరు ఉండరో మనకు తెలియదు. అయితే చనిపోయేలోపు నీతిమంతులుగా చనిపోదాం, శాశ్వతము బ్రతుకుదాం, మరణమును జయిద్దాం, మరణమనే ముళ్ళును విరుద్దాం, విశ్వాసులుగా బ్రతుకుదాం, పరలోక సంబంధమైన శాశ్వత కట్టడాల్లోకి వెళ్దాం, శిథిలమైపోతున్నవా కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మోకరిల్లి ప్రార్థన చేద్దాం. విశ్వాసి అంటే హేబేలుగా ఉండాలి. విశ్వాసి అంటే పౌలు గారిలా ఉండాలి. విశ్వాసి అంటే పేతురు గారిలా ఉండాలి. విశ్వాసి అంటే అపోస్తలులా ఉండాలి. విశ్వాసి అంటే సమస్తమును విడిచిపెట్టిన, ఈ లోకమును ప్రేమించలేని ఉన్నతమైన స్థితిలో ఉన్న భక్తుల వలె ఉండాలి హేబేలు. అందుకే దేవుడికి అర్పణగా ఇచ్చాడు తన జీవితాన్ని, తన బ్రతుకుని, ఈ లోకాన్ని, ఈ లోక ఆశలను, లోక సంబంధమైన సుఖాలను దేవునికి అర్పణగా ఇచ్చాడు.
అందుకనే విశ్వాసిగా మిగిలాడు, పరలోకానికి చేరుకున్నాడు. శాశ్వతము మరణమును లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. మరణమును జయించాడు. దేవుని పోలికలో స్వరూపంలోనికి వచ్చాడు. ఈ రోజున దేవుడు నిన్ను కూడా అలా కోరుకుంటున్నాడు. దేవుడు ఏడుస్తున్నాడమ్మా. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా నాకు అది కావాలని అంటే దేవుడు సిగ్గుపడుతున్నాడమ్మా నిన్ను చూసి. పరలోకం కావాలని కోరుకుంటావేమోనని నీ వైపు ఎంతో ఆశగా చూస్తున్నా దేవునికి కాలిపోయేది కోరుకుంటున్న నీ అమాయకత్వమో, కాలిపోయేది కోరుకుంటున్న నీ యొక్క భక్తి లేని జీవితమో దేవునికి కనపడుతుందమ్మా, కనపడుతుంది. కయ్యేను కోరుకుంటున్నప్పుడు అయ్యా నువ్వు సత్క్రియ చేయలేకపోయావు, చేసుంటే తలెత్తుకునేవాడివి అని కయ్యని దగ్గర ఉన్న ప్రేమతో, కయ్యని మీద ఉన్న ప్రేమతో వీడు నరకానికి పోకూడదని మరలా దేవుడే తగ్గించుకుని కయ్యని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అప్పుడు కయ్యను చెప్పుతున్న సమాధానం, కయ్యను చేస్తున్న ఎకిలి చేష్ట, కయ్యను చేస్తున్న దేవుని దగ్గర లోబడలేని తత్వం అతని నరకానికి నడిపించింది. నా తమ్ముడికి నేనేమన్నా కాపలానా అని అడిగాడు. చిన్నబుచ్చుకున్నాడు, దేవుని మీద కోప్పడ్డాడు. ఈ రోజున నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కోప్పడుతున్నావేమో. ఈ రోజున దేవుని యొక్క సేవకుడు నిజమైన మాట నిన్ను కూడా బాధ పెడుతుందేమో, నిన్ను కూడా లోపల సనుగుతున్నావేమో, లోపల నిన్ను కూడా ఇబ్బంది పెడుతుందేమో. కయ్యను వలే నీకు పరలోకం వద్దని నువ్వే నిర్ణయించుకుంటే దేవుడు తప్పకుండా పరలోకాన్ని నీకు ఇవ్వడు. కానీ ఇదిగో కయ్యను లాంటి బ్రతికి పరలోకాన్ని ఎట్టి పరిస్థితిలో కోరుకోకు. కయ్యను వేరు, హేబేలు వేరు. కయ్యను ఎప్పుడు కూడా తమ్ముడి మీద అసూయపడ్డాడు. ఎందుకో తెలుసా? ఈ రోజున నా మీద ఎందుకు అసూయపడుతున్నారో తెలుసా? నా బ్రతుకు మీద ఎందుకు అసూయపడుతున్నారో తెలుసా? నేను పరలోకములో చేరుకోవాలనుకున్న హేబేలు లాంటి వాడిని. కయ్యనులందరూ కూడా హేబేలుని చంపాలని చూస్తారు. కయ్యనులందరూ కూడా హేబేలుని చంపాలని చూస్తారు. హేబేలును నిందిస్తారు, హేబేలుని అవమానిస్తారు, హేబేలుని హేళన చేస్తారు. ఏమి చేసినా పరలోకాన్ని నా నుండి ఎవ్వడూ దూరం చేయలేడు, నీ నుండి దూరం చేయలేడు, నా నుండి దూరం చేయలేడు. విశ్వాసివి కాకపోతే కయ్యనులా ఈ లోకములో జడ్జగా దీర్ఘాయుష్మంతుడిగా ఈ లోకములో మాత్రమే బ్రతకాలనుకుంటే నీకు ఇప్పటికీ ఏ లోటు రాదు. నీకు అన్నీ దొరుకుతాయి. కయ్యనికి అన్నీ దొరికాయి. కయ్యను అంతా సంతోషంగా జీవించాడు. ఈ రోజున దేవుడు నీకు కూడా ఇస్తాడు. కానీ పరలోకం అయితే నీ దగ్గరికి రాదు. పరలోకములో నువ్వు ఉండవు. కొన్ని రోజులు నీకు ఆయుస్సు ఉన్నంతకాలం బ్రతుకుతావు. ఆ తర్వాత నిత్య నరకములో అగ్నిలో కాలిపోతావు. అయ్యో నా తండ్రివైన అబ్రహామా అని ఒక ధనవంతుడు ఏడ్చిన రీతిగా ఒకరోజు ఏడుస్తావు. ఆ ఏడ్చే బ్రతుకు, ఆ ఏడ్చే భయంకరమైన స్థితి, అగ్ని ఆరదు, పురుగు చావలేని ఆ స్థితి నీకు రాకూడదనే ఆయన సేవకుడుగా నీ దగ్గరికి దేవుడు పంపించాడు. విశ్వాసిగా బ్రతుకు, హేబేలులా బ్రతుకు, కయ్యనులా నువ్వు బ్రతకొద్దు. లోకాన్ని ఆశించి వెళ్ళొద్దు. నీకు ఈ లోకములో ఏది కావాలన్నా నీ దగ్గర పెడతాడు దేవుడు. ఇదిగో మరణించిన నోవాహు నీతో మాట్లాడుతున్నాడు, మరణించిన పేతురు నీతో మాట్లాడుతున్నాడు, మరణించిన మోషే నీతో మాట్లాడుతున్నాడు, మరణించినటువంటి అపోస్తలులు స్టెఫెన్ నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. కానీ నువ్వు వినడానికి నీకు మనసు రావట్లేదు. వినగలిగే చెవులు నీ దగ్గర లేవు, గ్రహించే మనసు అంతకంటే లేదు. నీకెంతసేపు కయ్యనులా ఈ లోకములో ఈ భోగం, ఈ సంతోషం, ఈ సుఖం, ఈ ఆనందమే నీకు కావాలి. ఒకవేళ ఎవరైనా మంచి చెప్తే వాణ్ణి చంపాలని హేబేలు తమ్ముడని కూడా చూడకుండా మీదపడి చంపిన రీతిగా ఈ రోజున ఈ లోకం నీతిమంతుల మీద పడి నీతిమంతులను హేళన చేస్తూ నిందలు వేస్తూ హింసిస్తూ ఉంది. దయచేసి నా మాటలు మనసును పెట్టండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. జైపాల్ గారు మీకు తెలుసు, వీరబాబు గారు మీకు తెలుసు, ఈ లోకములో అందరికీ అట్టి అవకాశం ఉండకపోవచ్చు. మీ దగ్గర ఎంతో సంతోషంగా ఉండేవారు. చాలామంది చాలా మంచోడు అంటారు, చాలామంది అయ్యి బాబోయ్ అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమయ్యాడు. అయితే మంచం మీద పడుకున్నప్పుడు ఒక సేవకుడుగా నాకు ఇంకొకలా అర్థమయ్యాడు. ఓపిక లేకపోయినా ఒకనాడు సేవకుడు వస్తే సేవకుడు చెప్పిన మాటకి లోబడలేదు. అదే బాగాలేనప్పుడు నేను వెళ్ళినప్పుడు లేవడానికి ఓపిక లేకపోయినా మంచం పట్టుకుని లేచి నిలబడి సేవకుడికి గౌరవించుకున్నాడు. అట్టి మనస్సు ఈ రోజున దేవుడు నీకు ఇస్తాడో ఇవ్వడో.
ఈ దీపం ఉండగానే చక్కబెట్టుకో. దీపం ఉండగానే చక్కబెట్టుకో. నీ బ్రతుకు మార్చుకో. విశ్వాసిగా బ్రతుకు. పరలోకంలో సాధించడానికి, మరణమును జయించడానికి దేవుణ్ణి అడుగు. నీలో ఉన్న పాపము ఒప్పుకోవడానికి, నీ బ్రతుకు మార్చుకోవడానికి దేవుణ్ణి అడుగు. నీలో ఉన్న కుళ్ళు కుతంత్రం పోవడానికి దేవుణ్ణి అడుగు. నీలో ఉన్న పాప క్షమాపణ పొందడానికి దేవుణ్ణి అడుగు. మారు మనస్సుకు తగిన ఫలాలు కావాలని దేవుణ్ణి అడుగు. అన్నీ పరలోక సంబంధమైనవే. అట్టి ధన్యత దేవుడు నీకు ఇవ్వాలి. అందరూ కూడా ఈ మాటలు మీకు అంగీకారం అయితే జయపాల్ గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయనలా కుటుంబాన్ని ఆ రోజు అన్నీ బాగున్నప్పుడు దేవుని మాట వినలేని కారణంగా ఈ రోజున కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. వెళ్ళే ముందు అనుకున్నాడు, నా భార్యతో నేను ఉండాలని అనుకున్నాడు, నా బిడ్డతో నేను ఉండాలని అనుకున్నాడు, నా కుటుంబంతో నేను ఉండాలనుకున్నాడు, నా ఊరిలో నేను ఉండాలనుకున్నాడు, మరలా మార్చుకోవాలనుకున్నాడు. అవకాశం ఉందా? లేదు కదా. ఈ రోజున నువ్వు కూడా ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని మాట వింటలేదు. ఆరోగ్యం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు టీవీలలోనూ సినిమాల్లోనూ సంతోషాలలోనూ ఆనందాలు వెతుక్కుంటూ ఈ సమయాన్ని వృధా చేసేసుకుంటున్నావు. పరలోకం సాధించుకోవాలన్న ఈ సమయాన్ని ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. నీ జీవితాన్ని నీకు తెలియకుండానే కాల్చుకుంటున్నావని మర్చిపోతున్నావు. ప్రియమైన సంఘ విశ్వాసి, ప్రియమైన గ్రామస్తుడా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమించే ఈ మాటలు చెప్తున్నాను. నిన్ను బాధ పెడితే నాకేమొద్ది. ప్రేమించినటువంటి తండ్రి తన బిడ్డను కొడతాడు, తిడతాడు, మంచి మార్గంలో నడిపించాలని ప్రయాసపడతాడు. అది తండ్రి ప్రేమ. ప్రేమ లేని పక్కింటి వాడికి ఎందుకు కావాలి? ఆడు తాగితే ఎందుకు, తిరిగితే ఎందుకు, ఆడు చేస్తే ఎందుకు పక్కింటి వాడికి? నువ్వు బాగుండాలని, నువ్వు రక్షింపబడాలని, నువ్వు పరలోకం చేరుకోవాలని ప్రేమతో నువ్వు ఒక తండ్రి స్థానంలో నిలబడిన సేవకుడుగా ఈరోజు నీకు చెప్తున్నాను. నా మాటలు నీకు ఎక్కకపోవచ్చు. స్కూల్కి వెళ్ళరా అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ కుర్రోడికి నాన్న మాట నచ్చకపోవచ్చు. కానీ తండ్రిని తిట్టుకొని ఉండొచ్చు, తండ్రిని గేలి చేసి ఉండొచ్చు. కానీ బాగా చదువుకుని ఒకరోజు ఉద్యోగం వచ్చాక, అయ్యో మా నాన్న వల్లే నేను చదువుకున్నాను, నా తోటి వాళ్ళు నా మాట వినకుండా ఎంతోమంది ఉద్యోగం లేకుండా రోడ్డున పడి పని పాట చేసుకుని బ్రతుకుతున్న నీచమైన బ్రతుకు నాకు వచ్చేది. అయ్యో మా నాన్న ఒకరోజు నేను తిట్టుకున్నానే. ఈరోజున మా నాన్న చేసిన ఆ మంచే నన్ను బ్రతికించిందని ఒకరోజు నీకు తెలుస్తుంది. తండ్రి స్థానంలో నిలబడిన ఒక సేవకుడుగా విశ్వాస సహితమైన జీవితమే నిన్ను రక్షిస్తుందని దేవుని యొక్క వాక్యము చెప్తుంటే, విశ్వాసము లేని జీవితాని కోసం ప్రార్థనలు చేస్తున్న భ్రష్టత్వాన్ని యేసు నామములో తొలగించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు నిన్ను తాకితే ఈ రోజున దేవుని కొరకు, దేవుని చిత్త ప్రకారంగా, ఆయన మాటల ప్రకారంగా, ఆయన మాట వినేవాడిగా నువ్వు మారుదాం. ప్రిస్కిల్ల గారి కొరకు, వారి యొక్క కుటుంబం కొరకు, మరి ముఖ్యంగా తన బిడ్డ కొరకు, ఆ కుటుంబంలో ఉండే కష్ట నష్టాలన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుని తన బిడ్డని పరలోకానికి నడిపించేలా, ప్రిస్కిల్ల గారిని ఉన్నతమైన స్థితిలో నడిపించేలా, ఆ కుటుంబాన్ని అంతటినీ రక్షణ వాడలోకి నడిపించేలా మనందరం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములయ్యా. మంచి మాట ఎక్కట్లేదు నాయన. మంచి మాట కష్టంగా ఉంది. సుఖం 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 సుఖం, నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్న రీతిగా నీ మాటలు చెప్తున్నా కూడా సుఖమే కావాలి. నిద్రపోవాలి, ఆనందించాలి, పొద్దుట మరలా లేవాలి, మరలా తినాలి, మరలా ఆనందించాలని పెళ్ళిళ్ళకిస్తూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ లోకాన్ని అనుభవిస్తున్న ఆనాడు నోవాహు జీవితం వలె, ఆనాడు నోవాహు టైంలో ఉన్న అనేక మంది జీవితాల వలె ఈరోజు కూడా జరుగుతుంది నాయన. సుఖాల కోసం దేవుణ్ణే వద్దనుకుంటున్నారు. సుఖాల కోసం నిజంగా చెప్పే సేవకుడినే కాదనుకుంటున్నారయ్యా. ప్రభు, వారిని క్షమించండి. వారి తండ్రి స్థానంలో నిలవబడి వారిని క్షమించమని కోరుకుంటున్నానయ్యా. వారందరినీ క్షమించండి. లోకపు ఆశల వైపు, లోకపు భోగాల వైపు తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే లోకపు ఆశల్లో పరిగెట్టాడో ప్రభు, ఈరోజు నాయన సమాజం అలాంటి లోకాశల వైపే పరిగెడుతున్నారు. ప్రభు, దయతో క్షమించమని వేడుకుంటున్నాను. ప్రిస్కిల్ల గారిని దీవించండి అయ్యా. ఆ బిడ్డను కాపాడండి. భర్త లేకపోతేనో నీవున్నావు తండ్రివి నాయన. తల్లిగా లాలించి
తండ్రిగా నాయన ఆ బిడ్డను కాపాడి ఆ కుటుంబానికి నీవే సమస్తమై నిలబడి నీవు నాయన ఆ కుటుంబానికి రక్షకుడు అయితే, ఆ కుటుంబానికి నీవు అధిపతి అయితే తండ్రి తండ్రి ప్రిస్కిల్ల గారి వారి కుటుంబం చుట్టూ దేవదూతలు కావలిగా ఉంటే, పరలోక సైన్యము తోడుగా ఉంటే, తండ్రి సైన్యములకు అధిపతియగు యెహోవా తోడుగా ఉంటే ఆవిడికి లోటేంటి నాయన? చూసేవాడికి జాలి పడాలి కానీ ఆవిడికి లోటేమి లేదు. నీవే చూస్తావు, సమస్తమును కట్టే దేవుడివి నీవే, కాపాడే దేవుడివి నీవే. ప్రభు తన బిడ్డ విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నాయన, సహాయం చేయండి. తమ్ముడిని లోకములోకి పరుగులు పెట్టకుండా, ఈ లోకపు పరుగు ఆగిపోద్ది కానీ ఆ తర్వాత శాశ్వత జీవితాన్ని కోల్పోతానని భయపడి ఇప్పుడే ఈ జీవితం ఉండగానే పరలోకాన్ని సాధించుకుని శ్రేష్టమైన అర్పణలు హేబేలు వలె ఇవ్వడానికి, శ్రేష్టతను ఇవ్వడానికి కృప చూపించండి. ఏ దేశము నుండి అయితే వచ్చాడో ఆ దేశంలోనికి వెళ్ళే ధన్యతను ప్రసాదించండి నాయన. తండ్రి రవి, వారి యొక్క భార్య, వారి యొక్క బిడ్డలు, ఇదిగో ప్రభు అమ్మ నాన్న, వారి కుటుంబం అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి రక్షణార్థమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబము నరకంలోనికి వెళ్లకుండా వారు వారి బిడ్డలు ఆశీర్వదించబడి దీవించబడి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో వర్ధిల్లడానికి కృప చూపించమని, నీ ప్రేమలో వర్ధిల్లింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, కాపాడమని, ఈ భౌతిక సంబంధమైన సుఖం కోసం నిన్నే తిట్టుకునే స్థితి లేకుండా ప్రభువా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో వర్ధిల్లింప చేయమని, నిజమైన విశ్వాసిగా ఈ లోకములో బ్రతికి జ్యోతి వలె ప్రకాశించే ధన్యతను ప్రసాదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నవి తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ, విశ్వాస జీవితాన్ని బ్రతకాలని నిర్ణయం తీసుకున్న బిడ్డలకి ప్రభువా, ఈ లోక సంబంధమైన ఈ లోక మర్యాద అంతమైపోతూ ఉంది తండ్రి. తండ్రి శాశ్వతమైన జీవితంలో ప్రవేశించాలని ఆశపడుతున్న బిడ్డలకి, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న ప్రిస్కిల్ల గారికి, వారి యొక్క కుటుంబానికి, వారి బిడ్డలకు తండ్రి, ఈ కుటుంబంలో జీవిస్తున్న వారందరికీ సదా నీ కృప, నీ కాపుదల తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఎక్కువసేపు నుంచి బాధ పెట్టానని ఏమనుకోకండి.